హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం అండి. అందరు ఎలా ఉన్నారు? నేనైతే సూపర్ ఉన్నాను. మీరు కూడా సూపర్ డూపర్ గా ఉండాలని కోరుకుంటున్నాను. ఇవాళ మాది కిచెన్ టూర్ చేయాలనుకుంటున్నానండి. సో ఆ కిచెన్ టూర్ లో నేను ఎలా ఆర్గనైజ్ చేసుకుంటాను, ఎంత క్లీన్ గా ఎప్పుడు మా కిచెన్ పెట్టుకుంటాను, టిప్స్ తో పాటు చెప్తానండి. సో చూసేయండి. ఇది ఫస్ట్ మా కిచెన్ ఏరియా అండి, క్యాబినెట్ ఏరియా. ఇవాళ వీడియో కోసమే కాదండి, ఎప్పుడు మా కిచెన్ ఇంతే ఉంటుంది. బట్ నేను స్పెషల్ గా యాడ్ చేసింది ఈ ప్లాంట్స్ అండి కిచెన్ లో. సో స్పెషల్ లుక్ అదే, ఇంకా ఇప్పుడు స్పెషల్ గా చూపిద్దామని చెప్పి స్పెషల్ గా ప్లాంట్స్ పెట్టాను అంతే. ఇంకా మిగతా అంతా రొటీన్ అండి, ఎప్పుడు మా కిచెన్ ఇంతే ఉంటుంది. సో చూస్తున్నారు కదండి, స్టార్టింగ్ నేను ఆయిల్స్ పెట్టుకుంటానండి. ఇదేమో వంట చేసుకునే ఆయిల్, ఇదేమో జస్ట్ ఇంకా ఎప్పుడైనా మనం దోశ అలా ఏమైనా ఆమ్లెట్స్ అలా వేసుకుంటాం కదండి, ఆమ్లెట్స్ దోశ వేసుకునేటప్పుడు ఇట్లా యూజ్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది కదండి. సో ఇది నేను ఎప్పుడో తీసుకున్నానండి, తీసుకొని కూడా దగ్గరగా ఒక 5 months అవుతుంది. అప్పటికి ఇంకా నాకు యూట్యూబ్ ఛానల్ కూడా లేదు. బట్ పెట్టాలని థాట్ ఉంది. బట్ నాకు ఎప్పుడైనా కిచెన్ ఐటమ్స్ అనేవి యూనిక్ ఉంటే బాగుంటాయండి. సో ఎక్కువ అలానే చూసుకుంటాను. సో స్టార్టింగ్ నుంచి నేను ఇట్లాంటి ప్రోడక్ట్స్ ఎక్కువ యూజ్ చేస్తాను. సో ఇప్పుడు మన వీడియోకి కొత్త ఇప్పుడు సడన్ గా కిచెన్ టూర్ చేయాలనుకుంటున్నా కాబట్టి నాకు మంచిగా యూజ్ అవుతున్నాయి, స్పెషల్ గా కొనే పని లేకుండా. సో చూస్తున్నారు కదండి, ఇది నా క్యాబినెట్ ఏరియా. సో ఇక్కడ అటు ఇటు చిన్న చిన్న ప్లాంట్స్ పెట్టానండి. నాకు ఎక్కువ హడావిడిగా ఉంటే నచ్చదండి. కిచెన్ అనేది ఎక్కువగా, కిచెన్ అంటే ఏంటి, ఎక్కువ స్టీల్ ఐటమ్స్ వంట చేసుకోవడానికే కదండి. ఎక్కువ డెకరేటివ్ ఐటమ్స్ ఉంటే కూడా నచ్చదు. సో అందుకని వీడియో కోసం స్పెషల్ లుక్ కోసమే ఇప్పుడు అరేంజ్ చేశాను. సో ఇంకా రేపటి నుంచి ఇవి ఇంతే ఉంచేస్తాను, ఎందుకంటే మనం వీడియోస్ తీస్తాం కదా, వీడియోస్ లో చూడటానికి బాగుంటుంది కాబట్టి. సో ఆయిల్ చెప్పాను కదండి, ఆయిల్ ఇక్కడేమో నేను కారం పొడి కొట్టాను కదండి లాస్ట్ టైం. సో ఆ కారం ఇక్కడేమో నేను సాల్ట్ పెట్టుకుంటానండి, పింక్ సాల్ట్ కనిపిస్తుందా, పింక్ సాల్ట్ ఇది. అండ్ గీ అండి, డైలీ యూజ్ చేస్తాం మేము గీ అనేది. సో ఇంట్లోనే చేస్తాను, మన వీడియోలో కూడా ఉంది చూడండి కావాలనుకుంటే. ఇదేమో రోజు మేము టీ తాగుతామండి. సో అందుకోసం నేను ఇంకొకేసారి యాలుక్కాయ పొడి ఇలా తీసుకుంటాను. ఇంట్లో వేసుకుంటే నాకు ఎందుకు నలకలుగా అనిపిస్తుంది. సో అందుకే నేను ఎక్కువ ఇదే ప్రిఫర్ చేస్తాను. ఆ ప్రైస్ సేమ్ పడుతుందండి, ప్రైస్ తీసుకునే కన్నా పౌడర్ కన్నా. సో పౌడర్ బెటర్ అని చెప్పి నేను ఇదే యూజ్ చేస్తాను టీ కోసం. సో కనిపిస్తుంది కదండి, ఇది నా క్యాబినెట్ ఏరియా. సో ఇప్పుడు మనం ఏదన్నా కొంటే మనకి రబ్బర్ బ్యాండ్స్ వస్తాయి కదండి. సో ఆ రబ్బర్ బ్యాండ్స్ నేను ఇంతే స్టోర్ చేసుకుంటాను. ఏదన్నా హాఫ్ మిగిలినప్పుడు అట్లా ఇవి వేసుకుంటాను. సో ఇది గీ వేసుకునేదండి, తెలుసు కదా అందరికి. ఇదేమో రాక్ సాల్ట్ అండి, పింక్ రాక్ సాల్ట్. అండ్ నా చిన్న రోల్ అండి, నా కిచెన్ లో అన్నిటికంటే నాకు ఇష్టమైంది ఇదే అండి. చాలా ఇష్టంగా కొనుక్కున్నాను ఇది, ఒక 5 months బ్యాక్ అండి ఇది కొనుక్కుంది. సో ఇంకా ఇవేమో నైఫ్స్ అండ్ మిక్సీ వేసుకునేటప్పుడు ఇది లైటర్. చూసారా అండి, లైటర్ కూడా నేను ఎప్పుడు ఇలా నీట్ గా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటాను కాలిన్తో. ఆరు నిమ్మకాయ ఉంటుంది కదండి, మన నిమ్మకాయ పిండేసిన తర్వాత ఆ తొక్క ఉంటుంది కదా, తొక్క నేను దాచిపెట్టి ఇట్లా క్లీన్ చేసుకుంటాను. దీనికి మంచిగా ఇట్లా రుద్దేస్తాను, రుద్దేసి వెట్టవలతో తుడిచేస్తాను. ఎప్పుడైనా వాటర్లో కడక్కండి లైటర్ అనేది. సో ఇంక ఇవన్నీ పీలర్ అండి, పీలర్, చిన్న చిన్న నైఫ్స్ చూస్తున్నారు కదా. ఈ ఐక్యలో కొన్నానండి పీలర్స్ నేను. సో స్పెషల్గా ఎవరైనా అడుగుతారేమో అని చెప్తున్నాను. ఈ నైఫ్ కూడా ఐక్యా నైఫే. సో ఐక్యాలో నైఫ్స్ బాగుంటాయండి, మనం బయట కొనుక్కునే కన్నా కొంచెం బాగా షార్ప్ ఉంటాయి. సో ఇదేమో ఫ్రూట్ నైఫ్ అండి. సో ఇదండి మా క్యాబినెట్. ఇదేమో నేను డైరెక్ట్గా, మాది వాటర్ ఫిల్టర్ అనేది పైకి ఉంటుందండి, రోజు అంత పైకి హ్యాండ్ ఎత్తడం కష్టం అని చెప్పి నేను ఇలా స్టోర్ చేసుకుంటాను వాటర్. సో ఇంకా వంట పర్పస్కి ఈ వాటర్ యూజ్ చేస్తాను మగ్లో. సో చూసారు కదండి, ఇది నా క్యాబినెట్ ఏరియా. ఇంకొచ్చేస్తే నాకు చాలా ఇష్టంతో కొనుక్కున్న స్టవ్ అండి ఇది. సో యాక్చువల్గా మా క్యాబినెట్ ఏరియాకి ఇంత స్టవ్ సరిపోదు అని అందరు చెప్పారు. బట్ నేను పట్టుదలగా కొనుక్కుంది స్టవ్ అండి నా కిచెన్లో. ఎందుకంటే నాకు ముందు నుంచి కిచెన్ ఆర్గనైజ్ చేసుకోవడం అంటే చాలా ఇష్టము. రుద్దిందే రుద్దుకుంటా, క్లీన్ చేసుకుంటా అట్లా ఉంటాను. సో అంత ఇష్టం నాకు కిచెన్ అంటే. సో చూస్తున్నారు కదండి, ఇది నా 4th స్టవ్ బర్నర్ అండి. సో చూస్తున్నారు కదా, ఇది తీసుకొని కూడా ఒక 6 months అవుతుందండి. సో చూస్తున్నారు కదా, ఇది నా 4 స్టవ్స్. సో ఇదంతా మా క్యాబినెట్ ఏరియా అండి. సో కనిపిస్తుంది కదా, నేను ఎక్కువ స్ప్రేస్ వాడనండి కిచెన్లో. ఎప్పుడైనా స్మెల్ వస్తే కూడా క్లీన్ చేసుకుంటానే ఉంటాను. బట్ స్పెషల్గా కొన్నిసార్లు ఇది ఆన్ చేస్తాను. పొద్దున్నే లేవగానే ఇది ఆన్ చేసుకుంటే మనకు చాలా ఫ్రెష్గా అనిపిస్తుందండి. సో ఇప్పుడు మీకు ఆన్ చేసి చూపిస్తాను. సో చూస్తున్నారు కదండి, చాలా ఫ్రెష్ లుక్ ఉంటుందండి. ఇది లావెండర్ స్మెల్ వస్తుంది. బట్ మనం ఆఫ్ చేసిన తర్వాత ఫ్లేమ్ కి మంచి స్మెల్ వస్తుంది. ఎప్పుడైనా మనకి అన్ఈజీగా ఉన్న కొంచెం మూడ్ స్వింగ్స్ ఉంటాయి కదండి, అప్పుడు ఇలాంటి లైట్స్ ఆన్ చేసుకొని మనం కుక్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో చూస్తున్నారు కదండి, లైట్ నైట్ అయితే మంచిగా కనిపిస్తుందండి. సో ఇప్పుడు లైట్ ఉంది కదా, సో ఇది వాడతాను నేను ఎక్కువ. చూసారు కదండి, చాలా బాగుంది కదా. ఎప్పుడైనా ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే ఇది ట్రై చేయండి. సో ఇది మా విండోస్ అండి.
సో విండోకి ఒక చిన్నగా సింపుల్ గా మా వారు ఇట్లా లైట్స్ పెట్టారు. సో చూస్తున్నారు కదండి, ఇది మాది విండోస్ అండి. మాకు విండోస్ ఓపెన్ చేయగానే చాలా మంచి వెంటిలేషన్ ఉంటదండి. ఇంట్లోకి నాకు బాగా నచ్చింది ఇదే. బట్ ఇంట్లో ఏంటంటే కబోర్డ్స్ లేవండి. సో చూస్తున్నారు కదండి బయట సైడ్ వ్యూ. మనకి విండోస్ ఓపెన్ చేస్తే నేను ఎప్పుడు వంట చేసుకుంటానండి. చాలా బాగుంటుంది వెంటిలేషన్ ఇంటికి. సో బయట ఇంకా మా ఇంటి ఎదురే హాస్పిటల్ ఉంటుంది. సో చూస్తున్నారు కదండి. సో మా విండోస్ అయితే ఇట్లా ఉంటుంది. నేను కుక్ చేసే చోట విండోస్ లో హాయిగా ఉంటుంది. ఎవరైనా మా ఫ్రెండ్స్ వచ్చి కూడా అక్కడ నాతో మాట్లాడుతూ ఉంటారు నేను వంట చేసేటప్పుడు. సో కనిపిస్తుంది కదండి, ఇదంతా నా క్యాబినెట్ ఏరియా అండి. సో చూస్తున్నారు కదా, చెప్పాను కదా ఇంకా అక్కడ. సో స్టవ్ పక్కనే నేను ఇప్పుడు తోముకుంటాను కదండి, అంట్లు సామాన్లు తోముకుంటాను కదా. సో తోముకోగానే ఇంక ఇక్కడే పెట్టుకుంటాను. ఎందుకంటే కింద పెడితే మా పాప లాగేస్తూ ఉంటుంది. సో అందుకని చెప్పి నేను ఇంక ఇక్కడే పెట్టుకుంటాను. సో ఇట్లా క్లీన్ చేసుకొని, ఇంకొక టిప్ అండి, చాలా మంది డస్ట్బిన్స్ ఇట్లా డైరెక్ట్ గా దాంట్లోనే వేసేస్తారు కదా. అలా వేసే కన్నా ఇలా ఒక కవర్ పెట్టుకొని ఒక చిన్న డస్ట్బిన్ కి ఆ కవర్ లో వేసుకుంటే మనకి ఎప్పుడు కిచెన్ అనేది స్మెల్ రాకుండా మంచిగా హైజీనిక్ గా ఉండొచ్చండి. సో ఇదొక టిప్ అండి మన వంటగదిలో. సో నేను రీసెంట్ గానే తీసుకున్నానండి ఇదొకటి వాష్ చేసుకోవడానికి. చాలా బాగుందండి, మీషోలో తీసుకున్నాను. యాక్చువల్ గా దీన్ని కొన్ని నేను తీసుకున్న ప్రొడక్ట్స్ కూడా తర్వాత ఒక వీడియో పెడతాను. ఇది ముందు వస్తుందో అది ముందు వస్తుందో తెలియదండి. బట్ ఇదైతే ఎవరైనా తీసుకోవాలనుకుంటే తీసుకోండి, బాగా యూజ్ అవుతుంది. సో నా క్యాబినెట్ ఏరియా దగ్గరే నేను ఎప్పుడైనా వాష్ చేసుకున్న తర్వాత నైట్ టైం ఎక్కువ అన్ని క్లీన్ చేసేసుకునే పడుకుంటానండి. లేకపోతే నాకు నిద్ర పట్టదు చిరాగ్గా ఉంటే. సో చూస్తున్నారు కదండి, ఇది నేను ఎందుకు పెట్టుకున్నానంటే ఇట్లా మనం తోముకున్న అది పీస్ ఉంటది కదండి. సో ఈ పీచ్ అనేది మనం దాంట్లోనే ఉంచితే ఎప్పుడు దాంట్లో జర్మ్స్ అన్ని అంతే ఉంటాయండి. మనం తోముకున్న వాటికి అంతా వస్తుంది. సో నేను అలా కాకుండా అయిపోగానే ఇలా వేసుకొని డ్రై చేసుకుంటాను. అండ్ రోజు ఒక 5 మినిట్స్, రోజు కుదిరిపోయినా ఒక 1 వీక్ ఒకసారి అయినా ఎండలో పెట్టండి. ఇది చాలా ముఖ్యము. చాలా మంది ఇంట్లో ఉంచేసి అంతే వాటితోనే వాష్ చేసుకుంటారు. మనకు తెలియకుండానే చాలా జర్మ్స్ ఉంటాయండి మనం తోముకునే దాంట్లో. సో చూస్తున్నారు కదండి, ఇంకటి ఒక చిన్న ఇట్లా ఆర్టిఫిషియల్ ప్లాంట్ పెట్టానండి. యాక్చువల్గా నేను మనీ ప్లాంటే పెట్టేదాన్ని, బట్ మా పాప ఎక్కువ పీకుతా ఉంటుందండి. బట్ పెట్టినా యూజ్ ఉండదు కదా, అందుకోసమే ఇట్లా అట్రాక్షన్ కోసం ఇలా పెట్టాను. సో ఇలా ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్ లో చెప్పండి ఈ ఐడియా. సో నాకు యాక్చువల్గా మనీ ప్లాంట్ ఇక్కడ పెట్టుకొని ఇలా అల్లించుకోవాలని చాలా ఇష్టం అండి. బట్ మా పాప అదేంటో అని చెప్పి ఇంకా అదే పీకుతా ఉంటుంది. ఒకసారి ట్రై చేశాను కూడా. సో అందుకోసం ఇంకా మనకు ఆర్టిఫిషియల్ ప్లాంట్సే బెటర్ అని చెప్పి ఇలా పెట్టుకున్నాను. సో నాకైతే చాలా క్యూట్ అనిపించింది ఇక్కడ. సో ఇదేమో మా వాటర్ ఫిల్టర్ అండి. సో కనిపిస్తుంది కదా, మా మామయ్య గారే వాటర్ ఫిల్టర్స్ బిగిస్తారు. సో మా మామయ్య గారే బిగించారు ఇదంతా. సో చూసారా అండి, దానిపైన ఒక చిన్న ప్లాంట్ పెట్టాను డెకరేటివ్ పీస్ లాగా. సో చెప్తున్నాను కదండి, ఇది మా అందమైన కిచెన్ అండి. చెప్తున్నాను కదండి, మన చిన్నది పెద్దది అని ఏం లేకుండా మనకి చిన్న కిచెన్ ఉన్నా ఎంత మంచిగా పెట్టుకున్నామా, ఎంత నీట్గా పెట్టుకున్నా అనేది ఎక్కువ ఇంపార్టెంట్ అండి. నేనైతే అంతే అనుకుంటాను. సో మీకు నా కిచెన్ ఎలా ఉందో కూడా కామెంట్ బాక్స్లో చెప్పండి. సో ఇది కిచెన్ షింక్ అండి. సో ఇంక ఇక్కడికి వచ్చేస్తే ఇది కూడా నా ఫేవరెట్ ప్లేస్ అండి మా కిచెన్లో. సో కనిపిస్తుంది కదండి. సో ఇక్కడేమో నేను స్టెయిన్ చేసుకునేవన్నీ ఇక్కడ ఒక మేకు కొట్టుకొని ఆ మేక్కి పెట్టుకున్నాను. చెప్పాను కదండి, నాకు ప్రతిదీ కొని ఇంకా అవి వీడియో కోసం పెట్టాలని నాకు ఇష్టం లేదు. ఉన్న దాంట్లో నేను ఎలా అరేంజ్ చేసుకున్నానో చూపిస్తున్నాను. సో అక్కడ ఒక మేకు కొట్టుకున్నానండి. ఆ మేకు కొట్టుకొని ఇంక ఇవి ఇట్లా తగిలిచ్చేసుకున్నాను. సో ఇంక ఇది మా అదే అంట్లు పెట్టుకునే స్టాండ్ అండి. సో చూస్తున్నారు కదా, ఈ స్టాండ్ ఉండటం వల్ల కిచెన్ లో చాలా స్పేస్ మనకి కలిసి వస్తుందండి. చూసారు కదా, చాలా ప్లేట్స్, అన్ని ప్లేట్స్ మనకి అదే ఈ స్టాండ్ లేకపోతే మనకి చాలా ఇబ్బంది అయ్యేది కిచెన్. ఎందుకంటే కొంచెం స్మాల్ కిచెన్ కదండి. సో అందుకని నాకు ఈ స్టాండ్ అయితే బాగా యూజ్ అయింది. చూస్తున్నారు కదండి, ఇలా ప్లేట్స్ అరేంజ్ చేసుకున్నాను. ఇది మా టిఫిన్ ప్లేట్స్, ఇవేమో మా లంచ్ ప్లేట్స్ అండి. సో సరదాగా చెప్తున్నాను. సో చూస్తున్నారు కదా, ఇవేమో అన్ని చిన్న చిన్న బౌల్స్ అండి. నాకు ఎక్కువ బౌల్స్ ఉండటమే ఇష్టం అండి, ఎందుకంటే ప్రతి దానికి వెతుక్కోవాలంటే నాకు చిరాకు. సో అందుకే స్పేర్ పెట్టుకుంటాను ఎప్పుడైనా బౌల్స్ నేను. సో చూస్తున్నారు కదా, బౌల్స్ అన్ని ఇలా అరేంజ్ చేసుకుంటాను. అండ్ ప్లేట్స్ అండి. సో చూస్తున్నారు కదా, ప్లేట్స్ ఇలా అరేంజ్ చేసుకున్నాను.
అండ్ ఇంకా చూస్తున్నారు కదా, ఇవన్నీ నేను ఎక్కువ నాన్ స్టిక్ ఐటమ్స్ వాడతానండి. చూసే ఉంటారు కదా మీరు నా కుకింగ్ వీడియోస్ లో. సో ఆ నాన్ స్టిక్ ఐటమ్స్ కి నేను ఎక్కువ స్టీల్ పెట్టను, లోపల పెట్టకూడదు కాబట్టి. సో ఈ చెక్క గంటలు పెట్టుకుంటాను. సో ఇదేమో లెమన్ స్క్వీజర్ అండి. సో కనిపిస్తుంది కదా, నేను ఇంక ఇక్కడ ఆర్గనైజ్ చేసుకున్నానండి. ఇలా ఒక బుట్టలాగా పెట్టుకొని దీంట్లో ఎప్పుడైనా మనం ఎవరైనా స్పెషల్ గెస్ట్స్ వచ్చినప్పుడు ఎత్తుక్కోకుండా హ్యాండీగా ఉండేటట్టు ఇట్లా గంటలు పెట్టుకున్నాను. అండ్ ఇది ఒక స్టైనర్ అండి, టీ స్టైనర్. నా దగ్గర టూ పెట్టుకుంటానండి ఎప్పుడైనా స్టైనర్, ఎందుకంటే మనం తాగినప్పుడే మళ్ళీ ఏమైనా కావాలనుకుంటే క్లీన్ చేసుకోలేము కదా ఫాస్ట్ గా. సో అందుకని ఒక 2 పెట్టుకున్నాను. ఇదేమో డైలీ మా పాపకి ఏదో ఒక ఫుడ్ పెడతాను కదండి, ఆ ఫుడ్ పెట్టేటప్పుడు గ్రేట్ చేస్తాను. ఈ గ్రేటర్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి. మనం స్పెషల్ గా పెద్ద పెద్ద గ్రేటర్స్ అవసరం లేదండి మన ఇంట్లో. సో ఇట్లా చిన్న గ్రేటర్సే మంచిగా యూజ్ అవుతాయి. నాకైతే ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. పీలర్ గా కాదండి, గ్రేటర్ గా చాలా బాగా యూజ్ అవుతుంది. గ్రేట్ చేసుకుంటే చాలా బాగా గ్రేడ్ అవుతాయండి వెజిటేబుల్స్ ఏవైనా. సో మనకి యాపిల్ కూడా మంచిగా గ్రేడ్ అవుతుంది దీంట్లో. సో ఎవరైనా ఈసారి గ్రేడ్ చేసి చూపించమంటే దీంతో చూపిస్తాను, చాలా బాగా వస్తుంది. సో ఇంకా నేను ఏం చేశానంటే, మా ఇంట్లో ఒక కప్పు పగిలిపోయిందండి, మా పాప పగలగొట్టేసింది. ఎంత జస్ట్ చిన్న నాట్ లాగా ఇట్లా తాగే దగ్గర. సో నాకు అది పడేయటం ఇష్టం లేదు, ఎందుకంటే కొత్త కప్పు కాబట్టి. నాకు ఆ కప్ని ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను. ఆ కప్ ఇక్కడ పెట్టేసి స్పూన్స్ అండ్ ఒక బ్రషెస్ ఉంటాయి కదండి, మన హ్యాండీగా ఇట్లా తీసుకోవడానికి ఈజీగా ఉంటాయి అని చెప్పి నేను ఇలా బ్రషెస్, చిన్న చిన్న స్పూన్స్, మా పాపకి చిన్నప్పుడు ఎప్పుడో మంచి బేబీ అప్పుడు తీసుకున్నామండి స్పూన్స్, ఈజీగా గుచ్చుకోకుండా ఉంటాయి అని చెప్పి ఫస్ట్ క్రైలో. సో ఇంకా స్పూన్స్ నేను గుర్తుగా దాచిపెట్టుకున్నాను. సో ఇంక ఇక్కడేమో బుజ్జి ప్లేట్స్ అండి. సో మనకి ఆ బుజ్జి ప్లేట్స్ పైన పట్టవండి. సో అందుకని చెప్పి నేను ఇక్కడ ఒక ఆర్గనైజర్ లాగా పెట్టుకొని దాంట్లో పెట్టేసుకున్నాను. యాక్చువల్ గా స్టాండ్ పెట్టుకోవచ్చు, బట్ ఇక్కడ ప్లేస్ సరిగ్గా సరిపోదని చెప్పి అలా పెట్టాను. సో మీరు నా షార్ట్ వీడియోస్ లో చూసే ఉంటారు కదండి, జున్ను నేను ఎక్కువ తింటాను. సో జున్ను తినిన తర్వాత అది నాకు పడేయాలనిపించదు, ఇంకా చాలా ఉంటాయండి, బట్ పెట్టుకోవడానికి స్పేస్ లేదని చెప్పి మా వారు అరుస్తారు, ఎందుకు అన్ని ఇల్లంతా నింపేస్తావని చెప్పి. సో ఇంకా అందుకే ఒక 2 అయితే ఇట్లా పెట్టుకున్నాను హ్యాండీగా. సో చూస్తున్నారు కదా, ఇంక ఇవన్నీ ఇటువైపు స్పోక్స్, స్పూన్స్. అండ్ ఇక్కడ స్పేస్ లేదండి చూపిద్దామంటే, కనిపిస్తుంది కదా ఇక్కడ మీకు గ్రేటర్, స్టీల్ గ్రేటర్. అండ్ ఇలా యాక్చువల్గా అలాంటి గ్రేటర్స్ అసలు కొనే ముందు నాకు తెలియదండి, బట్ ఇవైతే వేస్ట్ అండి చెప్తున్నాను కదా. ఎవరైనా కొనాలనుకుంటే చెప్తున్నాను, ఫస్ట్ చూపించాను కదా ఇందాక, అదే గ్రేటర్ కొనుక్కోండి. ఇలాంటివన్నీ జస్ట్ స్టైల్ కోసమే అండి, అంత మంచిగా పనిచేయవు. సో ఇంకా స్పూన్స్ అయితే ఇలా అరేంజ్ చేసుకున్నానండి. మాకు అటు సైడ్ కార్నర్ లో స్పూన్స్ వచ్చేసినాయి. ఆ స్పూన్స్ అయితే ఇట్లా అరేంజ్ చేసుకున్నాను. గుంట గంటలు, ఎప్పుడైనా వడియాలు వేపుకోవాలంటే ఇలాంటివన్నీ ఇంక ఇక్కడ అరేంజ్ చేసుకున్నాను సింపుల్ గా. అండ్ ఇక్కడేమో మనము క్లీన్ చేసుకునేవండి. సో ఇదే నేను ఎక్కువ చెప్పాను కదండి లాస్ట్ టైం డిమార్ట్ వీడియోలో కూడా, ప్రిల్లే యూజ్ చేస్తాను. ఇది వచ్చిన దగ్గర నుంచి చాలా బాగా యూజ్ అవుతుంది నాకైతే. సో ఇదైతే నా కిచెన్ లో మ్యాజిక్ అనే చెప్పాలండి. ఇలాంటివి ఎప్పుడైనా స్పాంజెస్ ఇట్లాంటివి పెట్టుకోండి, ఇదైతే అసలు బాగా పనిచేస్తాయి. మనకి ఎప్పుడైనా సడన్ గా పాలు పొంగిపోయినా కూడా ఇది మంచిగా ఇట్లా పెట్టి ఇలా ఎగ్జాంపుల్ చూపిస్తాను ఉండండి. సో తెలియని వాళ్ళకి చెప్తున్నానండి, నేను క్యాండిల్ ఫ్లేమ్ ఆఫ్ చేసేసాను. ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్ వాటర్ పడిపోయినాయి అనుకోండి ఇలా. సో వాటర్ పడిపోతే మనకి క్లాత్ తీసుకురావాల్సిన అవసరం లేదండి, ఇలా పెట్టేసి మనం ఇలా అనేస్తే మనకి వాటర్ అస్సలు ఉండవండి, స్పాంజ్ అనేది పీల్చేస్తుంది. సో ఇది మన కిచెన్ లో డిమార్ట్స్ లో ఇప్పుడు అన్ని చోట్ల ఉంటాయండి ఇవి. సో ఇది మాత్రం అసలు మిస్ అవ్వద్దు. సో చూసారా అండి ఎంత మంచిగా పీల్చేసింది. అదే మనము క్లాత్ పెట్టి తుడిస్తే ఆ క్లాత్ మళ్ళీ ఆరబెట్టుకోవాలి, ఇదంతా పని లేకుండా మనకి ఇది తీసేసాం కదండి. ఇలా స్క్వీజ్ చేసేసుకొని ఇలా పెడితే, ఇలా ఎక్కడైనా పెట్టేసుకుంటే ఈజీగా డ్రై అయిపోతుంది. సో ఇది ఒక టిప్స్ అండి, మన కిచెన్ టూర్ లో టిప్స్ తో పాటు చెప్తానండి, చూసే వాళ్ళకి కూడా బోర్ కొట్టకూడదు కదా. చెప్పాను కదా లాస్ట్ వీడియోలో కూడా, మన ఛానల్ అసలు బోర్ కొట్టకూడదు, అందుకని ఇట్లా చెప్తున్నాను. సో ఇవన్నీ వాష్ చేసుకునేదండి. సో ఇదైతే ఐక్యాలో తీసుకున్నానండి. ఇదేంటంటే మనము ఎప్పుడైనా జిడ్డు ఉంటాయి కదండి, ఎగ్జాంపుల్ పాలు కింద మాడతాయి కదా. సో ఇలా మాడినప్పుడు దీంతో పాటు ఇలా స్క్రబ్ చేసుకుంటే మనకి హ్యాండ్ కి తగలకుండా, ఎక్కువ స్క్రబ్ చేస్తాం కదా అప్పుడు మన హ్యాండ్స్ కి లైన్స్ పడతాయి కదా. నావైతే చాలా సెన్సిటివ్ హ్యాండ్స్ అండి, సో నాకు ఎక్కువ త్వరగా కట్ అయిపోతాయి. సో అందుకని చెప్పి తీసుకున్నాను. సో ఇదైతే ఈజీగా ఇలా వాష్ చేసేసుకోవచ్చు, వేస్ట్ అనేది. సో బాగా యూజ్ అవుతుంది, ఎవరైనా కావాలంటే తీసుకోండి, ఐక్యాలో ఎప్పుడు అవైలబుల్ గా ఉంటాయి. సో ఇంకిదేమో షింక్ కడుక్కునే బ్రష్ అండి, షింక్ క్లీన్ చేసుకునే బ్రష్ అది. అండ్ ఇదేమో మా పాపకి ఎక్కువ వాటర్ బాటిల్స్, చిన్న పాప కదండి, సో వాటర్ తాగే బాటిల్ ఎక్కువ రోజు క్లీన్ చేస్తూ ఉంటాను, అండ్ మా బాటిల్స్ కూడా. సో అందుకోసం ఇంక ఇవి ఈజీగా ఉంటుందని చెప్పి ఇక్కడ ఇది కూడా నేను ఎప్పుడో పెట్టుకున్నానండి, వీడియో కోసం ఏం పెట్టట్లేదు, అంటే చెప్పాలని చెప్తున్నాను. సో నేను ఇక్కడ ఇలా ఆర్గనైజ్ గా పెట్టుకుంటానండి ఎప్పుడు. సో చూస్తున్నారు కదా, ఇదైతే మస్ట్ అండ్ షుడ్ అండి, ఇది మాత్రం మిస్ అవ్వద్దు. చిన్నది ఒకటి డస్ట్బిన్ లాగా పెట్టుకోండి, వేస్ట్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది ఇలా, ఓకేనా. అండ్ షింక్ లో కూడా నేను ఒకటి పెట్టుకుంటానండి, అలా స్మెల్ వచ్చేది బాగుంటుంది.
సో మనకి తెలియకుండానే అప్పుడప్పుడు బ్యాడ్ స్మెల్ వస్తాయి కదండి, సో అలా రాకుండా ఉంటుంది. కలరా ఉండాలి అంటారు కదండి అవి. సో ఇంక ఇదేమో అందరు యూజ్ చేస్తారు కదండి, టమాటాస్ కట్ చేసుకోవచ్చు, బెండకాయలు కట్ చేసుకోవచ్చు, ఆనియన్స్ కట్ చేసుకోవచ్చు. బట్ ఇది నేను ఎక్కువ యూజ్ చేయను, అప్పుడెప్పుడో తీసుకున్నాను, బట్ తక్కువ యూజ్ చేస్తాను, ఎక్కువ హ్యాండ్తోనే యూజ్ చేస్తాను. సో ఇది ఇంకా ఇక్కడ పెట్టేసుకున్నాను, ఎక్కువ యూజ్ చేయట్లేదు కదా అని చెప్పి బ్యాక్ సైడ్. ఎందుకంటే మా పాప తీసుకొని ప్రతిసారి నోట్లో పెట్టుకుంటుంది టీతింగ్ టైమ్, సో అందుకని చెప్పి బ్యాక్ పెట్టేశాను. సో ఇదేమో నాది కట్ చేసుకునే చాప్ బోర్డ్ అండి. సో చూస్తున్నారు కదా, చాప్ బోర్డు కూడా మీరు ఎప్పుడు వాష్ చేయగానే 1 వీక్ ఒకసారి ఎండలో పెట్టుకోండి. సన్లైట్ లో పెట్టుకోవడం వల్ల మనకి చాలా బాగుంటుంది. ఎందుకంటే దీని మీద వెజిటేబుల్స్ కట్ చేస్తాం కాబట్టి ఎక్కువ ఫంగస్ ఫామ్ అవ్వకుండా ఉంటుంది. ఇది మాత్రం మిస్ అవ్వద్దు. చాప్ బోర్డ్స్ ప్లస్ క్లీన్ చేసేవన్నీ ఎప్పుడైనా ఎండలో పెట్టుకోండి గుర్తొచ్చినప్పుడల్లా, రోజు పెట్టపోయినా. సో చూపించాను కదండి ఇవంతా. సో ఇదంతా నా కిచెన్ లో స్టోర్ చేసుకునే ఏరియా అండి. సో చూసారు కదా. సో ఇవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి, చాలా మందికి తెలిసిన వాళ్ళు ఉంటారు, తెలియని వాళ్ళు ఉంటారు కదా. సో ఇదేంటంటే మనం కారబూందీ చేసుకుంటాం కదండి, మనం ఈసారి నెక్స్ట్ టైం చూపిస్తానండి వీడియోలో చేసినప్పుడు. కారబూందీ చేసుకున్నప్పుడు మనకి ఆయిల్లో పీనట్స్ అవన్నీ వేసినప్పుడు మనకి ఇట్లా తీసుకోవడానికి టైం పడుతుంది కదా, ఇలా బిగినర్స్. సో ఇలాంటిది ఉంటే మనం ఆయిల్లో ఇలా డిప్ చేసేసి దీంట్లో వేసేసుకుంటే ఈజీగా తీసేసుకోవచ్చు. సో ఇదేమో ఇంకా మా పాపకి ఎక్కువ జ్యూసెస్ చేస్తానండి. సో జ్యూసెస్ చేసినప్పుడు స్టెయిన్ చేసుకోవడానికి, ఎప్పుడైనా సాంబార్ స్టెయిన్ చేసుకోవడానికి అలా వాడతాను, అండ్ ఎప్పుడైనా ఆయిల్ స్టెయిన్ చేసుకోవడానికి ఆ బ్యాక్ సైడ్ వాడతాను. సో అందుకని ఆ 3 పెట్టుకున్నానండి అక్కడ ప్రస్తుతానికి అయితే. సో ఇవేమో కప్స్ అండి, ఇది నా కప్ అండి, అది మా వారి కప్. సో నేను టీ తాగుతాను దీంట్లో. సో ఇవన్నీ ఎవరైనా వచ్చినప్పుడు కప్స్ అండి. సో కిచెన్ అంటే అన్నీ చెప్పాలి కదండి, సో అందుకని చెప్తున్నాను. సో నాకైతే ఈ ఏరియా బాగా నచ్చుతుంది. ఎప్పుడు వచ్చినా మా ఇల్లు అయితే ఇంతే ఉంటుందండి కిచెన్, ఎందుకంటే ఎప్పుడు చూసినా నేను క్లీన్ చేసుకుంటానే ఉన్నాడు. ఇంకోటి అండి, మనం ఎప్పుడో 1 మంత్కి ఒకసారి క్లీన్ చేసుకుంటే అయిపోతుంది అనుకుంటాం కదండి, బట్ 1 మంత్కి ఒకసారి మనం క్లీన్ చేసుకుంటే ఏమవుతుందో తెలుసా, చాలా వర్క్ ఉన్నట్టు ఉంటుంది. అదే డైలీ మనం డస్టింగ్ లాగా కొంచెం చేసుకుంటే మనకి వర్క్ అనేది ఎక్కువ ఉండదు. సో చూస్తున్నారు కదా. బట్ ఉగాది కోసం అని చెప్పి నేను మొత్తం ఇల్లంతా క్లీన్ చేసేసానండి. సో మొత్తం సామాన్లు కూడా మొత్తం క్లీన్ చేసేసి సన్లైట్ కి పెట్టేసి తుడిచేసుకొని మొత్తం అరేంజ్ చేసుకున్నాను ఇప్పుడు. సో ఇది పర్ఫెక్ట్ కిచెన్ టూర్ చేయడానికి టైం అని చెప్పి ఇంకా కిచెన్ టూర్ కూడా చేసేసానండి. సో చూస్తున్నారు కదా. సో ఇవేమో మా పాపకి రోజు నేను జావా ఉగ్గు చేస్తాను కదండి, స్పూన్ అంతే దాంట్లో పెడితే స్పూన్ హీట్ అవుతుంది అని చెప్పి నేను ఇంక చెక్కది పెట్టి కొంచెం ఇట్లా తిప్పుతా ఉంటాను. ఇదేమో ఎప్పుడైనా మజ్జిగ చేసుకోవటానికి అండి. సో ఇంక ఈ ఏరియాలో అయితే అవే ఉన్నాయండి, మర్చిపోకుండా అన్ని చెప్పే ఉంటాను. సో చూస్తున్నారు కదా. ఇంక ఈ గ్లాస్ గురించి చెప్పాలండి. సో లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి, రాగి గ్లాస్ తీసుకున్నాను, డీమార్ట్ హాల్లో చెప్పాను. సో ఈ రాగి గ్లాస్ లోనే తాగుతున్నాం ఇంకా వాటర్. సో ఇది ఈజీగా ఉంటుంది అని చెప్పి ఫిల్టర్ దగ్గరే అరేంజ్ చేసుకున్నాను. సో చూస్తున్నారు కదా, ఇది మా కిచెన్ అండి, మా చిన్న కిచెన్ అండి. సో ఇంకోటి ఏంటంటే ఇక్కడ నేను ఎక్కువ టాయిలెట్ క్లీనర్స్ అండ్ వైపర్స్ అన్ని ఉంటాయి కదండి, మనం ఎక్స్ట్రానే తెచ్చుకుంటాం కదా. మా పాపకి ప్యాంపర్స్ వస్తాయి కదండి, ఆ బాక్స్ లో స్టోర్ చేసుకున్నాను లోపల. ఇంక ఇవన్నీ లైజాల్వి అవంతా ఇక్కడ కూడా నేను ఎప్పుడు నీట్ గా పెట్టుకుంటానండి, లేకపోతే బొద్దింకలు అలాంటివి వస్తాయి కదా. సో మా పాప అటు ఇటు తిరుగుతా హ్యాండ్స్ పెడతా ఉంటుంది కాబట్టి సో ఇక్కడ కూడా ఎప్పుడు నేను నీట్ గా అరేంజ్ చేసుకుంటాను ఇట్లా పేపర్ వేసి. సో నేను ఇవి చిన్న చిన్నగా కనిపిస్తున్నాయి కదండి, ఇవి ఏంటంటే నేను కబోర్డ్స్ లో ఎప్పుడో ఒక 6 months బ్యాక్ ఇట్లా పేపర్స్ వేసుకున్నానండి. ఆ పేపర్స్ వేసుకుంటే కట్ చేసుకుంటే మిగిలిపోతాయి కదా కొంచెం చిన్న చిన్న పీసెస్, నాకు పడేయాలనిపించలేదు. సో మనం షింక్ దగ్గర క్లీన్ చేసుకున్నప్పుడు పైనుంచి వాటర్ పడతా ఉంటే పేపర్ పాడవుతుంది కదండి. సో అందుకోసం ఆ పేపర్ పాడవకుండా ఇట్లా ఆ చిన్న చిన్న ముక్కల్ని ఇలా అరేంజ్ చేసుకున్నాను. ఓకే, ఎలా ఉందో నాకు ఈ ఐడియా కామెంట్ బాక్స్ లో చెప్పండి. సో కొన్నిసార్లు ఇలాంటి ఐడియాస్ వస్తాయి కదండి హౌస్ వైఫ్స్ కి. సో ఇంకా నెక్స్ట్ మన క్యాబినెట్ ఏరియా కిందే మాకు ఇట్లా 2 shelves ఇచ్చారండి. సో మాకు కబోర్డ్స్ లేవు, ఇది పాత కన్స్ట్రక్షన్ ఇల్లు అండి, ఇది రెంటెడ్ హౌస్, మాది ఓన్ హౌసే ఉంది. బట్ రీసెంట్ గానే ఒక 6 months బ్యాక్ వచ్చేసాం పక్కకి. సో చూస్తున్నారు కదా, ప్లేస్ సరిపోవట్లేదండి అక్కడ మా అత్తయ్య వాళ్ళకి మా అందరికి. సో మా జాయింట్ ఫ్యామిలీ, సో అందరికి ప్లేస్ సరిపోవట్లేదు అని చెప్పి ఇలా డివైడ్ అయిపోయి ఇంకా ఇక్కడికి వచ్చేసాము. సో చూస్తున్నారు కదండి, ఇక్కడేమో
ఇట్లా బౌల్స్ అరేంజ్ చేసుకున్నాను. ఇదేమో ఈ రోజు వెజిటేబుల్స్ మనము క్లీన్ చేసుకుంటాం కదండి. సో ఆ క్లీన్ చేసుకోవడానికి ఇదైతే చాలా బాగా యూజ్ అవుతుందండి. జస్ట్ వెజిటేబుల్స్కే అండి. మళ్ళీ మనము మినప్పప్పు కడుక్కోవాలన్నా బియ్యం కడుక్కోవాలన్నా యూజ్ అవ్వదు ఇది. ఎవరైనా తెలియని వాళ్ళు వాటి కోసం కొనుక్కోవాలనుకుంటే వేస్ట్ అండి ఇది. జస్ట్ మనం ఎప్పుడైనా వెజిటేబుల్స్ కి యూజ్ అవుతాయి ఇవి క్లీన్ చేసుకోవడానికి. ఎందుకంటే మినప్పప్పు వేస్తే లోపల నుంచి పడిపోతున్నాయండి హోల్స్ నుంచి. సో ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటారేమో అని చెప్తున్నాను స్పెషల్ గా. సో ఇంక ఇక్కడేమో నా సామాన్లన్నీ ఇలా అరేంజ్ చేసుకున్నానండి. ఇది ప్రసాదం అండి, ఇంటి దగ్గర వాళ్ళు ఇచ్చారు బెల్లము. సో అందుకని ఇలా స్టోర్ చేసుకున్నాను ఒక దాంట్లో. సో వంట చేసేటప్పుడు నేను అప్పుడప్పుడు తింటా ఉంటాను. సో ఇవేమో నా నాన్ స్టిక్ బాండీలు అండి. సో మన వంటగదిలో వంట చేసేటప్పుడు చూస్తూనే ఉంటారు కదా. సో ఇంకా అన్ని ఇలా స్టోర్ చేసుకుంటాను. టీ తాగేది అండ్ ఇప్పుడు ఐరన్ కళాయిలు అంటారు కదండి, ఐరన్ కళాయి. అండ్ ఇవన్నీ దోశ ప్యాన్, చపాతీ ప్యాన్, రోటీ ప్యాన్. అంటే రోటీ అన్న చపాతీ అన్న ఒకటే అండి. పుల్కాస్ ఉంటాయి కదా, ఆ పుల్కాస్కి నేను సపరేట్ గా ఈ ప్యాన్ లో కాలుస్తాను. ఎందుకంటే నాన్ స్టిక్ ప్యాన్ మీద అయితే మనకి ఆ ఫ్లేవర్ రాదు కదండి, కాలిన ఫ్లేవర్. సో అందుకని చెప్పి 3 ప్యాన్స్ అండి. సో చూస్తున్నారు కదా, ఇది ఇండస్ వ్యాలీ దోశ ప్యాన్ అండి. ఇది ఎలా వాడుకోవాలో నేను ఒకసారి వీడియో చేసి చూపిస్తాను. ఎవరికైనా కావాలంటే కూడా నాకు కామెంట్ బాక్స్ లో చెప్పండి. సో చూస్తున్నారు కదా, ఇది రస్ట్ ఇట్లా మనం వాడిపోతే ఇలాంటి ఐరన్ ఏంటంటే అండి ఇట్లా అయిపోతాయండి. మనం ఎంత క్లీన్ చేసి పెట్టుకున్నా దీనికి ఆయిల్ గ్రీస్ చేసి పెట్టుకోవాలంట. సో ఆయిల్ గ్రీస్ చేసి ఇక్కడ పెడుతుంటే మా పాప వచ్చి హ్యాండ్స్ పెడుతుంది. సో అందుకని ప్రస్తుతానికైతే ఇది మెయింటెనెన్స్ కుదరట్లేదని చెప్పి అలా పక్కన పెట్టేశాను. సో ఇవి నా ప్యాన్స్ అండి, దోశ ప్యాన్, చపాతీ ప్యాన్, పుల్కా ప్యాన్. సో ఇది ఒకటి కదండి. ఇప్పుడు సెకండ్ అండి. సో ఫస్ట్ ఇది క్యాబినెట్ ఏరియా కింద 2 షెల్ఫ్స్ వచ్చినాయి. ఫస్ట్ ఇది, సెకండ్ ఇది. సో సెకండ్ లో నేనేమో ఇట్లా ఏమైనా ప్లాస్టిక్ స్టోరేజ్ కంటైనర్స్ ఉంటాయి కదండి, ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకునేటానికి. సడన్ గా మనకి కావాలంటే అవసరం అవుతాయి కదండి. మనకి ఫ్రిడ్జ్ లో అంటే స్టీల్ ఐటమ్స్ పెడితే కొంచెం కరెంట్ బిల్ ఎక్కువ వస్తాయని విన్నానండి. ఇది ఎంతవరకు కరెక్ట్ అయితే నాకు తెలియదు. బట్ విన్న దగ్గర నుంచి మాత్రం తెలిసి మనం ఏం స్టీల్ పెట్టాం కదండి, కరెంట్ బిల్ ఎక్కువ వస్తుంది కదా. సో అందుకోసం నేను ఎప్పుడో ఒక 4 months బ్యాకే కొన్ని ప్లాస్టిక్ ఐటమ్స్ తీసుకున్నాను. సో అవి అప్పుడప్పుడు ఇంకా అయిపోతాయి, ఫ్రిడ్జ్ లో పనికిరావు అనుకున్నప్పుడు అలా పెట్టుకుంటాను క్లీన్ చేసేసుకొని అయిపోయిన తర్వాత. సో ఇంక ఇలా బాక్సెస్ అండి. చెప్పాను కదా నాకు ఎక్కువ ఎత్తుక్కోవడం అంటే నచ్చదు. సో అందుకనే కొంచెం బాక్సెస్ ఎక్కువ ఉంటాయి నా దగ్గర. ఎందుకంటే పాప ఉంది కదండి, ఎప్పుడైనా రిమైనింగ్ మిగిలినవన్నీ చిన్న చిన్న బాక్సెస్ లో పెట్టుకుంటాను. అండ్ నేను కుక్ చేసిన తర్వాత కూడా ఎప్పుడైనా కర్రీ వండుతాను కదండి, కర్రీ వండిన తర్వాత బాక్సెస్ లో తీసి పెట్టుకోవడం అలవాటు అండి. అంతే బాండి పెట్టను. నాకు అట్లా బాండి పెట్టేస్తే చిరాకుగా అనిపిస్తుందండి. సో అది నా ఒపీనియన్ అండి. సో ఇదేమో స్టోరేజ్ కంటైనర్స్ అని చెప్పాను కదండి, ఇవేమో చిన్న చిన్న బౌల్స్. అండ్ ఇదేమో రోటీ మేకర్ అండి, రోటీ చేసుకునేది చెక్క. సో రోటీ చేసుకునేది కూడా ఎప్పుడైనా అయిపోగానే క్లీన్ గా హైజీనిక్ గా పెట్టుకోండి, లేకపోతే పురుగులు ఇవన్నీ వాళ్తా ఉంటాయి. సో నేను ఇలా ఎప్పుడు క్లీన్ చేసుకుని రోజు చేస్తా కదండి. రోజు మేము నైట్ పుల్కాసే తింటాము. సో అట్లా వాష్ చేసుకుని తుడుచుకొని పెట్టుకుంటాను. అంతే పెట్టేస్తే కూడా మళ్ళీ చెమ్ముండి పాడైపోతాయి, త్వరగా తుడిచి పెట్టుకోవాలి. సో ఈ టిప్స్ మీకు నచ్చుతాయని అనుకుంటున్నానండి. సో చూస్తున్నారు కదా, అంతే కదండి. కిచెన్ లో మనం ఇట్లా చూపిస్తూ టిప్స్ చెప్తే బాగుంటాయని చెప్పి థాట్ తో చూపిస్తున్నాను. కొత్తగా కూడా ఉంటుంది కదా మన కిచెన్ టూర్ లో, అందుకోసం. సో చూస్తున్నారు కదండి, నా బౌల్స్ అయితే ఇలా స్టోర్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదండి, ఇంక ఇదేమో స్టెయినర్ అండి. ఎప్పుడైనా ఎక్కువ బియ్యము ఏదైనా చక్రాల వాటికి స్టెయిన్ చేసుకోవటానికండి. సో ఇది కూడా ఒక స్టెయినర్ అండి. ఇదేమో చపాతీ కలుపుకునేదండి, రౌండ్ది. సో ఇదైతే నా కిచెన్ అండి. ఇది నా కిచెన్ క్యాబినెట్ కింద ఏరియా. సో ఇక్కడికి వస్తే ఈ క్యాబినెట్ ఏరియా ఉంది కదండి, దీని కిందే మనకి 2 cylinders వస్తాయి కదండి. సో సిలిండర్స్ కొత్తగా ఉన్నాయి కదండి. సో చెప్పాను కదా, మేము రీసెంట్ గానే, అంటే మా జాయింట్ ఫ్యామిలీ అని చెప్పాను కదా, రీసెంట్ గానే మేము బయట వచ్చి ఉంటున్నాం కాబట్టి. సో మా వారు ఇట్లా 10 kgs తీసుకున్నారు. ఫస్ట్ లో తెలియక తీసుకున్నారంట. సో ఇంకా అలా 10 kgs ఇలా యూజ్ చేసుకుంటాము. సారీ 10 అంటున్నాను, 5.9 kgs అండి. గ్రాస్ వెయిట్ 15 kgs అంట, 15.9 kgs అంట. ఇక్కడ కనిపిస్తుంది కదా. సో ఎప్పుడైనా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకూడదు కదండి. సో చూస్తున్నారు కదా, ఇది మా ఇంటికి వచ్చిన వాళ్ళందరూ ఈ సిలిండర్ గురించే స్పెషల్ గా అడుగుతారండి. సో అందుకోసం మీకు స్పెషల్ గా చెప్తున్నాను, నేను చూపిస్తున్నాను. సో చూస్తున్నారు కదండి, ఇంకెప్పుడైనా ఉంటాయి కదండి చిన్న చిన్నవి ఇలా ఏమైనా ఆరబెట్టుకోవాలంటే బయట, వాటి కోసం నేను ఇంకా సిలిండర్ కింద పైన ఇలా పెట్టుకుంటాను, గ్యాస్ స్టవ్ కింద. సో ఇదేమో బియ్యం పోసుకునేదండి, బియ్యం పోసుకున్న రమ్మండి. సో నేను ఇంకెక్కువ ఇత్తడి దాంట్లోనే వాడతాం కాబట్టి మేము ఇంక ఇక్కడ ఈ బియ్యం మీదే పెట్టేస్తాను ఇంక ఇది. సో లేకపోతే మా పాప తీసుకొని కాలు మీద వేసుకుంటా ఉంటుంది.
సో చూస్తున్నారు కదా, ఇవేమో బియ్యము డైలీ యూజ్ చేసుకునే రైస్, అండ్ ఇవేమో ఇడ్లీ అంటున్నాను, దోశకి వేసుకుంటాం కదండి. దోశకి వేసుకునే రైస్ మా అమ్మ వాళ్ళు పంపిస్తారు నాకు ఊరు నుంచి. సో మనం దోశకు వేసుకునే రైస్ ఎక్కువ అయిపోవు కదండి. సో అందుకని చెప్పి ఒక బిర్యానీ ఆకు దాంట్లో వేసుకుని ఒక చిన్న గ్లాస్ పెట్టుకొని స్టోర్ చేసుకున్నాను. ఇట్లా బిర్యానీ ఆకు వేసుకోవడం వల్ల మనకి పురుగు బుట్ట రాకుండా ఉంటుందండి. సో ఓకేనా. సో ఇంక ఇది నా గ్యాస్ స్టవ్ అండి. సో గ్యాస్ స్టవ్ కిందే నేనేమో ఇట్లా ఒకటి అరేంజ్ చేసుకున్నానండి. ఇది కూడా ఐక్యాలోనే తీసుకున్నాము, మళ్ళీ అడుగుతారేమో అని చెప్తున్నాను. సో ఒక క్లాత్ పెట్టుకుంటానండి ఎప్పుడు, ఎందుకంటే ఎప్పుడు నాకు క్లీన్ డస్టింగ్ చేసుకునే అలవాటు ఉంది కదా, దీంతోనే డస్టింగ్ చేసుకుంటాను. సో ఒక న్యూస్ పేపర్ అయితే అవైలబుల్ గా పెట్టుకుంటాను కింద. సడన్ గా మనం ఎక్కడికి బయటికి వెళ్ళి తీసుకోకుండా ఇది ఇక్కడ కిచెన్ లోనే ఒకటి న్యూస్ పేపర్ అనేది స్టోర్ చేసుకుంటాను ఎప్పుడైనా కావాలనుకుంటే. సో మనం ఎప్పుడైనా హ్యాండీగా ఉండటానికి ఇట్లా క్యారీ బ్యాగ్స్ పెడతానండి. మనం రిలయన్స్ కి విజేతకి అలా వెళ్ళాలనుకుంటే మనం అంతే తీసుకోకుండా వెళ్తే మనకి మళ్ళీ 5 రూపీస్ ఎక్స్ట్రా పడతాయి కదండి. సో అందుకోసం మనకి హ్యాండీగా గుర్తొస్తుంది అని చెప్పి నేను ఇక్కడ ఇలా అరేంజ్ చేసుకుంటాను కవర్స్ అనేవి. సో చూస్తున్నారు కదా, మా పాప ఎప్పుడో గ్లాస్ వేసిందండి, నేను చూసుకోలేదు. ఈ కప్పు ఏమైందా అనుకుంటున్నాను. సో ఇక్కడ ఈ కవర్ పెట్టేసి ఇక్కడ పెట్టాను. సో మనకి హ్యాండీగా ఉంటాయి కదండి. సో ఈ న్యూస్ పేపర్ ఎందుకంటే మనకి ఎప్పుడైనా వెజిటేబుల్స్ అవి తీసుకొని త్వరగా స్టోర్ చేసుకోవాలనుకుంటే ఈజీగా ఇక్కడ నుంచి తీసేసుకోవచ్చు కిచెన్లోనే. సో ఎలా ఉంది అండి ఈ ఐడియా. సో చూసారు కదండి, ఇదే నాది ఇంకో షెల్ఫ్ అండి. ఇవి సిలిండర్స్, జస్ట్ రైసే ఉంటుంది ఇంక ఈ షెల్ఫ్లో. సో ఈ షెల్ఫ్లో ఏమో చూపించాను కదా, ఇంక ఈ ఐటమ్స్ అండి. అండ్ ఇంకోటి నా ఫేవరెట్ అండి. సో చూస్తున్నారు కదండి ఈ ప్లేస్, మేము ఎప్పుడైనా జ్యూసెస్ అవి చేసుకున్నప్పుడు దీంట్లో స్టోర్ చేసుకొని మా వారు నేను తాగుతాం ఒక దగ్గర కూర్చొని, అందుకే ఇది ఈజీగా హ్యాండీగా పెట్టుకున్నాను. సో మీదేమో తాలింపు దినుసులు అండి. సో తాలింపు దినుసులు మీకు స్పెషల్గా ఎందుకు చూపిస్తున్నానంటే కొంతమంది అడుగుతారు నన్ను స్పెషల్గా మా ఫ్రెండ్స్ ఏమేమి వేస్తావు దాంట్లో అని. సో వాళ్ళ కోసం చూపిస్తాను. సో పచ్చిశనగపప్పు, సాయపప్పు అంటే మినప్పప్పే అండి, స్పెషల్గా అడుగుతున్నారు కదా, మెంతులు అండ్ ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర ఇట్లా హ్యాండీగా పెట్టుకుంటాను. సో తీసి చూపిస్తానండి. సో చూస్తున్నారు కదండి, మనం డైలీ మెంతులు ఎప్పుడైనా మన సాంబార్లో అది వేస్తాం కదండి. సో కొన్ని వాటిలో నేను మెంతులు యూజ్ చేస్తాను కాబట్టి ఈజీగా ఉంటుందని చెప్పి ఇలా ఒకటి స్టోర్ చేసుకుంటానండి. సో నేను కింద చూసారా అండి, ఇప్పుడు గుర్తొచ్చింది చెప్తున్నాను, టిష్యూ వేసుకున్నాను. ఇలాంటి వాటిలో టిష్యూ వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి పక్కకు ఒరిగిపోతా ఉంటాయి కదండి, ఒరిగిపోయినప్పుడు అవి కింద పడకుండా మెస్సీ అవ్వకుండా ఇట్లా దీని మీదే ఉంటుంది, మనం తీసేసుకోవచ్చు ఈజీగా. సో చూస్తున్నారు కదండి, ఇది నా తాలింపు దినుసులు బాక్స్ అండి. సో ఇది నేను ఎప్పుడో మీషోలో తీసుకున్నానండి, చాలా బాగా వర్క్ అవుతుంది. యాక్చువల్గా మీషో ప్రొడక్ట్స్ బాగుండవని చెప్పి బయట బ్యాడ్ టాక్ ఉంది కదండి, బట్ నా ఇంట్లో నా కిచెన్ లో అన్ని మీషో ప్రొడక్ట్స్ అండి, స్పెషల్ గా నేను చెప్తున్నాను. సో ఇక్కడ నా క్యాబినెట్ ఏరియా దగ్గర ఉండేది కూడా నేను ఎప్పుడో 6 months బ్యాక్ తీసుకున్నాను, ఇది కూడా మీషో ప్రొడక్టే. ఇది మీషోనే అండి, నేను మీషో కస్టమర్ లాగా నా అన్ని మీషోనే ప్రొడక్ట్స్ అండి. సో ఇది ఉంది కదండి, ఇదేమో టిష్యూ హోల్డర్ అండి. ఎప్పుడైనా ఏమైనా డీప్ ఫ్రైస్ చేసినప్పుడు, నేను ఎక్కువ డీప్ ఫ్రైసే చేస్తాను ఆల్మోస్ట్, కొన్నిసార్లు ఇట్లా టిష్యూ పేపర్ వేసుకుంటే ఎక్సెస్ ఆయిల్ తీసేస్తుంది కదండి. సో అందుకని టిష్యూ పేపర్ హ్యాండీగా పెట్టుకుంటాను. అండ్ ఎప్పుడైనా మా పాపకి ఏమైనా క్లీన్ చేయాలనుకుంటే కూడా ఏమైనా క్లాత్ పెట్టి క్లీన్ చేస్తే మళ్ళీ అది వాష్ చేసుకొని డ్రై చేసుకోవడం ఇదంతా ఎందుకని ఒకటి ఈజీగా ఇట్లా హ్యాండీగా ఇలా టిష్యూ తీసేసుకొని క్లీన్ చేసుకోవడం. తనెందుకు అది కూడా తీసుకుంటుందండి, మా బుజ్జి పాప కూడా టిష్యూ తీసుకోమనగానే టిష్యూ తీసుకొని క్లీన్ చేసుకుంటది. సో ఇది నా ఫేవరెట్ అండి ఇది కూడా. సో చూస్తున్నారు కదా, ఇక్కడ గ్లాసెస్ చూపించాను కదండి. సో తాలింపు దినుసులు చూపించాను కదా. సో డ్రై ఫ్రూట్స్ నాకు ఎక్కడైనా పెట్టుకుంటే మర్చిపోతానండి, డైలీ నానబెట్టుకోవడం అలవాటు. కొంచెం అట్లయినా హెల్దీ ఫుడ్ తినొచ్చు కదండి. సో మనకి రోజు తినపైన ఎప్పుడైనా గుర్తొచ్చినప్పుడల్లా తింటాం కదండి ఇక్కడ హ్యాండీగా. సో మనం వంట చేసేటప్పుడైనా మనకి గుర్తొస్తుంది అని చెప్పి నేను హ్యాండీగా నా కోసం ఇక్కడ పెట్టుకున్నాను. సో బాదం, కిస్మిస్, జీడిపప్పు అండ్ పిస్తా. సో మా పాపకు కూడా చూడంగానే ఇవి ఇక్కడ పెట్టి మా పాప కూడా ఇవి తింటుందండి, అలవాటు చేసుకుంది తింటాం, ఎందుకంటే మనకి అట్రాక్ట్ చేస్తుంది కదండి. సో జార్స్ లో. సో మా పాప డ్రై ఫ్రూట్స్ బాగా తింటది, దానికి బాగా అలవాటు అయిపోయింది, ఇక్కడ కిచెన్ లోకి వచ్చినప్పుడల్లా అడుగుతుంది. సో మా పాప కోసం ఎప్పుడు ఫిల్ చేసే పెడతాను. సో హనీ అండి, నేను ఎక్కువ డీటాక్స్ డ్రింక్స్ తాగుతానండి మార్నింగ్ టైంలో. బట్ డీటాక్స్ డ్రింక్స్ నేను చూపించనండి, ఎందుకంటే ఇప్పుడు డీటాక్స్ డ్రింక్స్ చూపించడం వల్ల మనం చేసామని చెప్పి పక్కన వాళ్ళు కూడా ఈజీగా చేసేస్తారు కదండి, వీళ్ళు తాగారు కదా ఎట్లా ఉందో ట్రై చేద్దామని చెప్పి మళ్ళీ ట్రై చేసి వాళ్ళకి ఏదైనా బాగాలేకపోతే మళ్ళీ ఎందుకో వచ్చిన గొడవ అని చెప్పి. సో నేను ఎప్పుడు డీటాక్స్ డ్రింక్స్ అయితే ఏవి కొత్తగా ట్రై చేస్తానండి, నేను తాగుతాను బట్ నేను ఒక్కదానే తాగుతాను. బట్ అవి అయితే నేను ఎప్పుడు వీడియో షూట్ చేయను, ఎందుకో నాకు అది తీయాలంటే భయం వేస్తుంది, మళ్ళీ వేరే వాళ్ళు ఇబ్బంది పడతారు
అడుగుతారేమో అని చెప్పి. సో ఇదేమో హ్యాండీగా ఇట్లా పెట్టుకుంటానండి. చెప్పాను కదా నేను ఎక్కువ పర్ఫ్యూమ్స్ అవి స్ప్రేస్ వాడను కిచెన్లో. సో ఒక ఇట్లా అగ్గిపెట్టి లాంటిది పెట్టుకొని మ్యాస్టిక్ పెట్టుకొని అట్లాంటివి ఏమైనా ఆన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పి నేను ఇక్కడ ఒకటి స్టోర్ చేసుకుంటాను. సో ఇదేమో బోర్నమిటా అండి. ఎప్పుడైనా ఒకసారి పాలు తాగుతాను నేను. మా పాపకి ఫీడింగ్ ఇచ్చే టైంలో నాకు పాలు అలవాటు పడి, సో ఎప్పుడైనా తాగాలనిపించినప్పుడు నైట్ టైం తాగుతాను. అండ్ బ్రూ అండి మేము తాగము, బట్ ఎప్పుడైనా ఎవరైనా వస్తే ఈజీ అవసరానికి ఉంటుందని చెప్పి ఒక చిన్న బ్రూ నేను బ్యాక్ సైడ్ పెట్టుకున్నానండి. ఎక్కువ యూజ్ చేయం కాబట్టి నేను ఎక్కువ యూజ్ చేయనివి బ్యాక్ సైడ్ పెట్టుకుంటాను. సో ఇంకా మార్నింగ్ టైం హ్యాండీగా ఉంటుందని చెప్పి నేను హనీ అయితే అక్కడ స్టోర్ చేసుకున్నానండి. సో ఇవేమో మేము డైలీ 1 టైం టీ తాగుతామండి. సో హ్యాండీగా నాకు గ్యాస్ స్టవ్ పక్కనే ఇలా స్టోర్. ఇదండి అమెజాన్ ప్రొడక్ట్స్ అండి ఇదంతా. సో ఇవేమో ఈ గ్లాస్ ఐటమ్స్ అండి అమెజాన్, అండ్ ఇది ర్యాక్ కూడా. అండ్ ఈ 3 మాత్రం నేను స్టీల్ ఫ్యాక్టరీలో తీసుకున్నానండి. సో ఇదేమో టీ కాఫీ అంటారు కానీ దీంట్లో నేను గ్రీన్ టీ పెట్టుకున్నానండి. కాఫీ కాదు, గ్రీన్ టీ అండ్ షుగర్ అండి. సో ఇవైతే నేను ఎప్పుడు క్లీన్ చేసుకుంటానే ఉంటానండి, ఎందుకంటే మనం డైలీ యూసేజ్లో ఎక్కువ వాడేది ఇదే కాబట్టి క్లీన్ చేసుకుంటానే ఉంటాను అయిపోయింగానే. సో ఇది నా ఫేవరెట్ పార్ట్ అండి. సో ఎవరు వచ్చినా మా ఇంటికి దీని గురించి అడుగుతారండి. అందరికి ఏరియా బాగా నచ్చుతుంది. అందరు ఇంకా స్పెషల్ గా అడుగుతారు కూడా ఎలా మెయింటైన్ చేయగలుగుతున్నాం అని చెప్పి. సో మెయింటెనెన్స్ ఏమి ఉండదండి. జస్ట్ నేను ఏం చేస్తానంటే ఇప్పుడు ధనియాల పొడి, ఎగ్జాంపుల్ ధనియాల పొడి తీసుకున్నాము. సో తీసుకోగానే ఇంక ఇది ఇక్కడ పెట్టాలి కదండి. పెట్టేటప్పుడే నేను హ్యాండీగా ఇక్కడ నాప్కిన్ పెట్టుకుంటానని చెప్పాను కదా ఇందాక. అది ఇట్లా అనేసి ఇంకా అక్కడ పెట్టేస్తాను. సో ఇంకా అప్పుడు మనకి మెయింటైన్ చేసుకునే పని ఉండదండి. డైలీ మనకి హ్యాండ్ ప్రింట్స్ కూడా పడవు వాటి మీద. సో తీసుకున్నప్పుడు ధనియాల పొడి అది అంటుతా ఉంటుంది కదండి, ధనియాల పొడి అది అంటుతా ఉంటుంది కదా. సో అది కూడా క్లీన్ అయిపోతా అలా ఉంటుంది. సో అదొక టిప్ అండి మన కిచెన్ లో. సో ధనియా పౌడర్, జీరా పౌడర్ అండ్ కోకోనట్ పౌడర్ అండి. సో నేను కోకోనట్ పౌడర్ ఇలా ఎప్పుడు స్టోర్ చేసుకుంటానండి. అయిపోగానే కొంచెమే చేసుకుంటాను, ఎందుకంటే స్మెల్ వస్తుందేమో అని చెప్పి. సో ధనియా పౌడర్, జీరా పౌడర్ కూడా అంతే, ఇట్లా కొంచెమే చేసుకొని ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా చేసుకుంటాను. అప్పుడు కర్రీస్ కూడా టేస్ట్ బాగుంటాయండి. మనకి అయిపోతుంది కదా అని ఎక్కువ ఒకేసారి ధనియాలు జీలకర్ర వేపుకొని పెట్టుకున్నా కూడా టేస్ట్ మారిపోతుంది ఎక్కువ రోజు నిల్వ ఉంటే. సో గ్లాస్ జార్స్ లో పెట్టుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఫ్రెష్ గా ఉంటాయని చెప్పి నేను ఎక్కువ గ్లాస్ జార్స్ యూజ్ చేస్తానండి. చెప్పాను కదా లాస్ట్ టైం ఒక వీడియోలో, నాకు ప్లాస్టిక్ కంటైనర్స్ యూజ్ చేయడం నచ్చదండి, బట్ కొన్నిసార్లు తప్పట్లేదండి, యూజ్ చేయాల్సి వస్తుంది. సో ఇది పసుపు అండి. సో ఇదేమో సాంబార్ కారం, ఇదేమో మామూలుగా గొడ్డు కారం అంటారు కదండి. సో చూసారండి ఎంత రెడ్ గా కనిపిస్తుందో. మొన్నే అండి ఊరెళ్ళి వచ్చాను కదా, సో వచ్చినప్పుడు మా అమ్మ నాకు కొట్టి పంపించింది సాంబార్ కారమేను ఈ కారము. సో చూస్తున్నారు కదండి చాలా బాగా కనిపిస్తుంది కదండి ఈ క్యాబినెట్ దగ్గర. సో ఇదైతే ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ ఇదే అడుగుతారండి, అందుకే మీకు స్పెషల్ గా చెప్తున్నాను. అవి అమెజాన్ ప్రొడక్ట్స్ అండి, చెప్పాను కదా. సో ఇక్కడ ఒకటి మాకు డోర్ ఉంటదండి బయటికి, అక్కడ వాషింగ్ ఏరియా అది. సో ఇవన్నీ నా స్టీల్ డబ్బాలండి, మంచిగా వాష్ చేసుకొని క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఉగాది క్లీనింగ్ అని మొత్తం ఇట్లా వాష్ చేసుకొని మంచిగా ఇట్లా అరేంజ్ చేసుకున్నాను. సో నేనైతే ఒకటి చెప్తున్నానండి, నాకు పెళ్ళైన తర్వాత ఫస్ట్ టైం అండి ఒక్కదాన్ని ఇట్లా కిచెన్ ఆర్గనైజ్ చేసుకోవడం, కిచెన్ క్లీన్ చేసుకోవడం. ఎందుకంటే మా మమ్మీయే వస్తారండి, ఎప్పుడైనా నేను వద్దన్నా కూడా మా మమ్మీ వచ్చి అన్ని చేసి పెట్టి వెళ్ళిపోతారు. మేము ఇల్లు షిఫ్ట్ అయ్యేటప్పుడు కూడా మా అత్తగారు వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఇక్కడ మా అమ్మాయి వచ్చి మొత్తం సర్ది పెట్టింది. బట్ ఫస్ట్ టైం అండి, మా మమ్మీ చూసి వీడియోలో ఏమంటుందో చూడాలి. సో ఫస్ట్ టైం ఇట్లా చేసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి. నాకైతే 3 days పట్టిందండి మొత్తం హోమ్ అంతా క్లీన్ చేసుకొని తుడుచుకొని. అంటే పాప ఉంది కదండి, అండ్ ప్లస్ మళ్ళీ కుక్ చేసుకోవాలి. సో చూసారు కదా, ఇవన్నీ డబ్బాలండి, ఇవన్నీ స్టోర్ చేసుకుంటాను. ఇంకోటి ఏంటంటే నాకు స్టీల్ డబ్బాలు ఎక్కువ స్టోర్ చేసుకుంటే కూడా నాకు లోపల ఏమున్నాయో ఈజీగా అర్థం అవ్వవు. ఎందుకంటే ఈ మధ్య కదండి అన్ని నేర్చుకుంటాను నేను. సో గుర్తుండవని చెప్పి నేను ఇక్కడ ప్లాస్టిక్ కంటైనర్స్ వాడుతున్నాను. సో ఇవన్నీ నా స్టీల్ డబ్బాలండి. సో మంచిగా ఎప్పుడు నేను చెప్పాను కదండి అక్కడ చెప్పినట్టు, ఎప్పుడైనా ఏమైనా స్టీల్ డబ్బాలో పెట్టినప్పుడు తీసుకొని మళ్ళీ ఇట్లా తుడిచేసుకొని పెట్టుకుంటాను. అలా పెట్టుకోవడం వల్ల నీట్గా ఉంటుంది. సో నేను బెల్లం కూడా, ఇది ఒక టిప్ అండి. సో నేను బెల్లం కూడా ఏం చేస్తానంటే మనకు కావాల్సినప్పుడల్లా కొట్టుకొని, ఇట్లా టైం వేస్ట్ అండి ఆ ప్రాసెస్. సో అందుకోసం నేను ఇట్లా తురుముకొని ఒకేసారి స్టోర్ చేసుకుంటాను. ఎందుకంటే మా పాప ఉంది కాబట్టి ఎక్కువగా మా పాపకి బెల్లం యూజ్ చేస్తాను. బెల్లం మంచిది కదండి, సో అందుకోసం. అండ్ అప్పుడప్పుడు టీలో వేసుకుంటాము బెల్లము. మా వారికి షుగర్ వేస్తేనే నచ్చుతుందండి, బెల్లం నచ్చట్లేదు, అందుకోసం ఇంకా షుగర్కి షిఫ్ట్ అయిపోయాము. ఒకసారి కాబట్టి నో ప్రాబ్లం అండి. ఏవైనా ఎక్సెస్ గా తింటే ప్రాబ్లం కానీ చాలా మంది షుగర్ తినకూడదని చెప్పి అసలు మానేస్తారు. బట్ అందరూ అట్లా ఉండలేరు కదండి. సో అప్పుడు 1 time ఇవన్నీ. సో ఇది నాకు ఒక స్పెషల్ మెమరీ అండి. సో నా శ్రీమంతం అప్పుడు మా మమ్మీ వాళ్ళు పంచారండి ఇది. సో కనిపిస్తుంది కదా, బౌల్ కూడా సెలెక్ట్ చేసుకోవడానికి ఒక రీజన్ చెప్పనండి. రీజన్ అయితే చాలా. సో నాకు ఫస్ట్ ఒకటి చెప్తున్నానండి స్టోరీ. నా కిచెన్ లో మీకు, నా శ్రీమంతం అప్పుడు ఇట్లా పంచాలి స్టీల్ డబ్బాలంటే సరే వెళ్ళాను.
వెళ్ళాము, మా డాడీ నేను మా మమ్మీ కలిసి వెళ్ళాము. నీకు ఏది నచ్చిందో చూసుకో అంటే నాకు వెళ్ళంగానే బొజ్జ ఉంది కదండి, దానికి కూడా లైట్గా ఇట్లా, సో అందుకని చూడంగానే నాకు అదే నచ్చింది. శ్రీమంతం కదా, కొంచెం ఇట్లా సెంటిమెంట్ గా, ఇంకా దానికి ఇట్లా బొజ్జ వచ్చినట్టు ముందుకి ఇట్లా ఉందండి బాక్స్. సో అందుకని చెప్పి ఆ బాక్స్ అసలు ఇంకేమీ చూడలేదండి, నాకు ఆ బాక్స్ కావాలని చెప్పాను. ఇంకా మా నాన్నగారు సరే తీసుకుందామని ఇంకా అదే తీసేసుకున్నారు. సో అది నా శ్రీమంతానికి పంచామండి. సో ఇంకానే మొత్తము షిఫ్ట్ అయ్యాము కాబట్టి ఒక 6 months అవుతుందండి. ఈ 6 months లో ఇవన్నీ తీసుకున్నామండి. సో ఒకేసారి కాబట్టి నేను స్పెషల్గా మెన్షన్ చేశాను. సో బాగుంది కదండి ఈ కాన్సెప్ట్ అయితే, నాకు భలే నవ్వొస్తుంది మీతో చెప్పిన తర్వాత. సో ఇవన్నీ కంటైనర్స్ అండి. సో ఇది మా వారికి అప్పుడప్పుడు లంచ్ బాక్స్ పెడతానండి. సో ఆ బాక్స్ అందుకే స్పెషల్ గా అక్కడ పెట్టేసుకున్నాను హ్యాండీగా. ఇంకేమో అప్పుడప్పుడు ఎవరైనా వచ్చినప్పుడు బౌల్స్ లో పెట్టడానికి ఐస్ క్రీమ్స్ అవి దీంట్లో బాగుంటాయండి. ఐకియా కప్స్ అండి. సో దీంట్లో మనం ఏవి తిన్నా కూడా ఈజీగా స్పూన్కి వచ్చేస్తాయి. ఈ ప్లాస్టిక్ ఏంటో నాకు తెలియదు, బట్ చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఈ యొక్క కప్స్ అండి, గ్లాస్ కప్స్ ఇవి. సో ఇక చిన్న చిన్న కంటైనర్స్ ఇలా స్టోర్ చేసుకున్నాను, బుజ్జివి గ్లాసెస్ 2. అండ్ ఈ విషయానికి వస్తే ఇవన్నీ సరుకులు అండి. సో డిమార్ట్ హాల్లో చూసే ఉంటారు కదా, మేము ఒకేసారి తెచ్చుకుంటాము. సో తెచ్చుకొని బాక్సెస్ లో కొంచెమే స్టోర్ చేసుకుంటానండి. ఎక్కువ స్టోర్ చేసుకుంటే కూడా పురుగు వస్తుంది కదా, మా 3 మనుషులకి ఎక్కువ పట్టదు కాబట్టి కొంచెం ఎక్కువ తెచ్చుకుని అలా టైట్ ప్యాక్ చేసుకుని ఒక దగ్గర స్టోర్ చేసుకుంటాను. సో ఇంకెప్పటికెప్పుడు ఇట్లా తీసుకొని ఇంక అయిపోగానే వాష్ చేసుకొని మళ్ళీ పెట్టేసుకుంటాను. సో మొత్తం ఇట్లా అరేంజ్ చేసుకున్నానండి. మాకు స్పెషల్ గా ఇప్పుడు గుర్తొచ్చిందండి. సో ఇవేమో ఇట్లా బాగుంటాయి అని చెప్పి నేను ఇలా ఎప్పుడో తీసుకున్నానండి. స్పెషల్గా నాకేమనిపించిందంటే, సో మనకు వీడియో తీయాలని థాట్ లేదు కదండి అప్పుడు. సో అందుకని చెప్పి నేను ఫస్ట్ నాకు అన్నిటికీ మెజర్మెంట్స్ ఎంత పడతాయో ఐడియా లేదండి. ఎందుకంటే ఎక్కడ నేను మా ఇంట్లో మా చుట్టాలు ఎవరు వేయలేదు ఇట్లా. సో నాకు ఐడియా లేదు. సో అందుకని చెప్పి తెలియకుండా నేను ఒక రోలే తీసుకొచ్చాను. బట్ ఒకే రోలే తీసుకొస్తే నాకు కరెక్ట్గా ఇట్లా 2 shelves-కే వచ్చినాయండి. ఇప్పుడు ఎవరైనా ఇలా చేస్తారేమో అని వాళ్ళ కోసం చెప్తున్నాను. సో ఇట్లా 2 వచ్చినాయండి. సో 2 వస్తే మనకి సరిపోవు కదండి. సో ఇంకా తర్వాత నెక్స్ట్ టైం అదే షాప్కి వెళ్ళి సేమ్ ఇవ్వమంటే వాళ్ళ దగ్గర లేదండి. సో అదొక నాకు బ్యాక్ డ్రాప్ అయిపోయింది. సో ఇంకా అందుకని చెప్పి ఇంకా వేరేది ఉంటే ఇంకా బ్లాక్ కలర్ తీసుకున్నాను. ఇది కొంచెం పైకి ఉంటుంది కదా, కనిపించదు అని చెప్పి ఇంక ఇది పైన వేసేసుకొని ఇంకా ఈ 2 ఇక్కడ ఒకటి ఉంది కదండి, ఇక్కడ ఒకటి, ఇంక ఈ 2 ఇట్లా వేసేసుకున్నాను. సో ఇవేమో నా పప్పులండి. సో ఎలా ఉందో, ఎలా అరేంజ్ చేసుకున్నానో కూడా నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. ఇది నా చిన్న కిచెన్ అండి. సో చూస్తున్నారు కదా. సో ఈ స్పెషల్గా సో ఇవన్నీ ఇలా అరేంజ్ చేసి, నేను డీటాక్స్ డ్రింక్స్ అని చెప్తాను కదండి, ఆ డీటాక్స్ డ్రింక్స్ లో ఎక్కువ యూజ్ చేస్తాను ఇవన్నీ. ఇది సో ఇక్కడ ఇంకా పప్పులన్నీ ఇలా అరేంజ్ చేసుకున్నాను. ఇంకేమో ఇక్కడ గ్లాస్ ఐటమ్స్ అండి, కప్స్ గ్లాసెస్ ఎవరైనా వచ్చినప్పుడు హ్యాండీగా ఉంటాయి అని చెప్పి ఇంక ఇక్కడే పెట్టుకున్నాను. ఇదేమో ఇట్లా ట్రే అండి, తెలుసు కదా, ఇంక ఈ ట్రేలో పెట్టుకోవడానికి హ్యాండీగా పెట్టుకున్నాను పైన. సో ఇంక ఇవన్నీ మాకు తినుబండారాలండి, పై అంటారు కదా పై తిండి అని. సో మా గుంటూరులో అయితే పై తిండి అని అంటారు, ఇక్కడేమో జంక్ ఫుడ్ అంటారు. సో ఆ జంక్ ఫుడ్ ఏంటంటే మేము ఎక్కువ ఏం తినము, బట్ ఎప్పుడైనా ఇంకా ఇవి వీటిలో కూడా హెల్దీగానే తినడానికి ట్రై చేస్తాము. ఆల్మోస్ట్ పీనట్ బటర్ అండి, ఇది మా వారు ఆఫీస్ వాళ్ళు ఇచ్చారు. సో అప్పటి నుంచి ఇంకా తినలేదు. సో ఇది మా పాపకి పాప్కార్న్స్ అంటే ఇష్టం అండి. సో మా పాప కోసం పాప్కార్న్ ఎప్పుడు ఉంటుంది. ఇదేమో బిస్కెట్స్, ఇవేమో ఇంకా కార్న్ బెర్రీస్, పంకిన్ సీడ్స్ మా పాప ఎక్కువ తింటుంది. ఇంకా టేస్టీ నట్ హల్దీరామ్స్ చాలా బాగుంటాయండి పీనట్స్. సో ఇంకా అవి స్టోర్ చేసుకుంటాను అట్లా. సో ఇంకా అవన్నీ బిస్కెట్స్, ఇంక ఇలా స్టోరేజ్ కంటైనర్స్, వాల్నట్స్, చింతపండు, కారం, ఇంక ఇవన్నీ మా పాపవే అండి. నువ్వులు ఇంక ఇవన్నీ మా పాపవి, ఫ్లాక్ సీడ్స్ ఇంక అన్నీ మా పాపవి కూడా ఇక్కడ దీంట్లోనే పెట్టేస్తాను. సో నాకు ఇంకో అలవాటు ఏంటంటే, ఇట్లా ఇవి ఉంటాయి కదండి డేట్స్ ప్యాకెట్లో ఉంటే గుర్తుండవండి, ఇలా డబ్బాలో పెట్టుకుంటానండి, కనిపిస్తాయి కదా. సో ఈజీగా ఒకప్పుడప్పుడు తినేసేయచ్చు అని చెప్పి. సో ఇంక ఇలా తీసుకురాగానే దీంట్లో ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటాను. సో ఈ ఉప్పుమిరకాయలు అండి, ఉప్పుమిరకాయలు పెట్టాను. ఎవరికైనా కావాలనుకుంటే నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి, రెసిపీ పోస్ట్ చేస్తాను. ఎక్కువ పెట్టలేదు, కొన్నే పెట్టాను ప్రస్తుతానికి. సో ఇంక ఇవన్నీ నా కంటైనర్స్ అండి. అది ఫస్ట్ ట్రాక్ కంటైనర్స్, ఇది సెకండ్ ట్రాక్ కంటైనర్స్ అండి. సో నాకు ఎక్కువ అన్ని ఒకే కలర్ ఈక్వల్ గా ఉంటే నచ్చుతాయి అని చెప్పి ఎప్పుడు ఇవి కూడా ఇప్పుడు కొత్తగా ఏం తీసుకోలేదండి, ఎప్పటివో ఇవి కూడా. సో ఇవేమో కేక్స్ అండి, నేను ఇంటి పక్కన అక్క వాళ్ళు ఇచ్చారు. సో ఇంక అంతే స్టోర్ చేశాను. సో ఇవన్నీ ఇంకా పప్పులు. సో ఇటువైపు కూడా, సో నీకు ఇక్కడ ఒకటి మెన్షన్ చేయాలనుకుంటున్నానండి, రీసెంట్గా తీసుకున్నామండి నేను ఇది. సో ఇదేంటంటే ఇలా ఎగ్జాంపుల్ ఇట్లా లాకర్ టైప్ అండి, చాలా బాగా యూజ్ అవుతుంది, అందుకే స్పెషల్గా చూపిస్తున్నాను. సో ఇప్పుడు ఇక్కడ లాక్ అయి ఉంది కదండి. సో మనం ఇలా అంటే ఓపెన్ అవుతుంది. మనం ఎప్పుడైనా వేయాలంటే, మా పాపకి ఎక్కువ మురుమురా నేను వంట చేసుకునేటప్పుడు ఇవి పెడతా ఉంటాను. సో ఈజీగా తనే పోసుకుంటుంది, ఇట్లా తనకి ఇస్తాను. సో ఇక్కడ పడిపోయి మీకు చూపిస్తుంటే, సో చూసారా మనకి ఎంత ఈజీగా వచ్చేస్తాయో.
సో ఇది ఎవరైనా కావాలనుకుంటే మీషోలో తీసుకోండి, చాలా బాగుంది కంటైనర్. సో చూస్తున్నారు కదండి, ఇంకా అట్లా మంచిగా అరేంజ్ చేసుకున్నాను. ఇవి కూడా మా పాపకి తినిపించే వస్తువులే అండి. ఇంకా పింక్ సాల్ట్ అంటారు కదా, పింక్ సాల్ట్, ఇట్లా గొట్టాలు, పచ్చిశనగపప్పు అండ్ లోటస్ సీడ్స్ అండి. మా పాపకి ఇవి అయితే పిచ్చండి, అంతగా తింటుంది లోటస్ సీడ్స్ అనేవి. దాంట్లో టేస్ట్ ఉండదు కానీ ఎందుకు తింటుందో తెలియదండి. సో అందుకని తనకి ఎప్పుడు కనిపిస్తూ ఉంటే అడగటానికి తనకి బాగుంటుందని చెప్పి నేను తనకి కనిపించేలాగా ఇలా పోసి పెట్టానండి. సో మురుముర మా పాపకి. సో ఇంక వీటి బ్యాక్ సైడ్ ఇలా స్టోర్ చేసుకున్నానండి. సో చూస్తున్నారు కదా, ఫిగ్స్, ఇవేమో ఫిగ్స్ అండి, అంజీర్ అంటారు కదా అవి. సో ఇంకా పెసరపప్పు అండ్ రాక్ సాల్ట్ పింక్ది అండ్ రాగి పిండి నేను ఇంట్లోనే చేసుకుంటాను. అండ్ డ్రై డేట్స్ అండి, మా పాపకు అప్పుడప్పుడు వాటర్లో సోక్ చేసి నైట్ మార్నింగ్ ఆ వాటర్ తాపుతాను, సమ్మర్ కూడా వచ్చేసింది కాబట్టి. సో నేను ఇంక ఇవన్నీ ఇక్కడ నుంచి మొత్తం తినుబండారాలే అండి మా పాపకి, నాకు అండ్ మా వారికి. సో జంక్ ఫుడ్ అంటే మళ్ళీ అది వేరే వస్తుంది కదా. సో హెల్దీ అండ్ ఇంకా అట్లా ఎప్పుడైనా ఆకలేసినప్పుడు తినడానికి ఈజీగా ఉండేలాగా ఇక్కడ పెట్టుకున్నాను. సో ఇంక ఇదేమో సో నేను ఎప్పుడైనా మిక్సీకి ఇలా వేసుకుంటానండి. క్లాత్ వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి డస్ట్ పట్టకుండా ఉంటుంది, ఎందుకంటే బ్లాక్ కదండి మనకి ఈజీగా తెలిసిపోతుంది. సో ఇది నా మిక్సీ అండి. సో ఇది కూడా ఒక 6 months బ్యాక్ తీసుకున్నాను నేను. సో ఈ రివ్యూ కూడా ఎక్కువ యూజ్ చేసిన తర్వాత మీకు చెప్దామని చెప్పి ఆగాను. సో ఈ రివ్యూ కూడా త్వరలో మీకు చెప్తానండి, ఇది ఎలా యూజ్ చేసుకోవాలి. దీంట్లో కానీ చాలా ఇచ్చారండి దీంట్లో మనకి మోడల్స్, చట్నీ వేసుకోవడానికి, వెజిటేబుల్స్ కట్టర్ అన్నిటికి ఇచ్చారు. మీకు స్పెషల్గా ఒక వీడియో చేసి చూపిస్తాను. సో మీకు ఎవరైనా త్వరగా కావాలంటే నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి, మీకోసం త్వరగా చేసి చూపిస్తాను. సో ఈ మిక్సీలో ఎప్పుడైనా నేను ఇంక ఇట్లా స్టోర్ చేసుకుంటానండి, ఒక క్లాత్ వేసి. ఈ క్లాత్ అనేది 1 monthకి ఒకసారి, 2 monthsకి ఒకసారి మార్చేస్తాను. మరి మంత్కి ఒకసారి మార్చను. సో 2 monthsకి ఒకసారి, 3 monthsకి ఒకసారి మారుస్తూ ఉంటాను. సో మనం మార్చే పని ఉండదండి, అదే మురికగా అనిపిస్తుంది మనకి. సో ఇంకా అట్లా మారుస్తూ ఉంటాను. సో మళ్ళీ ఇట్లా వేసేసాను. ఇది ఒక కుక్కర్ అండి. సో ఈ కుక్కర్ ఏంటంటే మాకు మిక్సీ కొంటే కుక్కర్ ఫ్రీ వచ్చింది. అప్పుడు మేము కొత్తగా ఇల్లు సపరేట్గా ఉందాం అనుకున్నప్పుడు ఇవన్నీ కొనుక్కున్నాను కాబట్టి ఈ మిక్సీకి కుక్కర్ ఫ్రీ వచ్చింది. సో ఇదేమో స్పెషల్గా ఇక్కడ ఒకటి చెప్పాలనుకుంటున్నానండి, ఇడ్లీ కుక్కర్ అండి. ఇది ఎవరైనా ఈ టైప్ తీసుకోవాలనుకుంటే అస్సలు తీసుకోవద్దండి, వేస్ట్ అండి. సో నాకు స్పెషల్గా కొత్తగా ఉందని చెప్పి నేను ఇది తీసుకున్నాను. బట్ ఇదైతే అసలు 10కి 9 వేయచ్చు అండి. రాంగ్ ప్రోడక్ట్ అండి, అసలు వేస్ట్. సో ఎవరైనా ఇడ్లీ పాత్రలు తీసుకోవాలనుకుంటే ఇది మాత్రం అస్సలు తీసుకోవద్దు, ఈ మోడల్ వేస్ట్ అండి. మనకి ఒక స్టిక్ వచ్చి లోపల ఉంటాయి కదండి రౌండ్ అదే బెస్ట్ అండి. మనకి స్టిక్ రాకుండా అయితే ఈజీగా పడిపోతాయి, నాకైతే అదే అయింది. సో మళ్ళీ ఇది మంచి కంపెనీ నేను మెన్షన్ చేయట్లేదు, మళ్ళీ ఎందుకు వచ్చింది కూడా. సో ఇదేమో బిస్కెట్స్ అండి, లాస్ట్ టైం డీమార్ట్ హాల్లో చెప్పా కదా. సో ఈ మధ్య బిస్కెట్స్ తక్కువ చేసామండి, యాక్చువల్గా టీలో తింటాము బట్ ఈ మధ్య తగ్గించేసాము, తినట్లేదు. సో ఇవేమో దినుసులు అండి, పలావ్ దినుసులు అంటారు కదా. ఇది కూడా ఎప్పుడో తీసుకున్నదండి, ఎక్కువ స్పెషల్గా ఏం తీసుకోలేదు. బట్ ఎప్పటికప్పుడు ఇది క్లీన్ చేసుకుంటూ ఉండాలి, ఎందుకంటే బ్లాక్ మీద త్వరగా డస్ట్ కనిపిస్తుంది కదండి కొంచెం అయితే కూడా. సో నా దినుసులని ఇలా స్టోర్ చేసుకుంటాను నేను. సో కనిపిస్తుంది కదండి ఇలా. మా పాప అయితే ఇటు వచ్చినప్పుడల్లా ఇలా అంట ఆడుకుంటా ఉంటుందండి ఇది. సో ఇది మా పాపకి ఎంటర్టైన్మెంట్ గా అనిపిస్తుంది నేను వంట చేసేటప్పుడు. సో గుర్తొచ్చిందని చెప్తున్నాను. ఇంక ఇలా స్టోర్ చేసుకుంటానండి. సో ఇదేమో జల్లడి అండ్ ఇది మా వారు తాగే టీ అండి. ఇంకా అవన్నీ ఇట్లా పెట్టుకుంటాను. సో కింద ర్యాక్ విషయానికి వస్తే ఇక్కడేమో గోధుమ పిండి అండి, గోధుమ పిండి స్టోర్ చేసుకుంటాను. సో మనం డైలీ యూసేజ్లో నేను ఎక్కువ ఏం చేస్తానంటే ఎక్కువ వాడేవి కిందే పెట్టుకుంటానండి, ఎందుకంటే మనకు తెలియకుండానే మనము బెండ్ చేస్తాం కదండి. సో అలా బెండ్ చేయడం వల్ల మనకి హెల్తీగా కూడా ఉండొచ్చు అండ్ మనకు తెలియకుండానే ఎక్సర్సైజ్ చేసినట్టు ఉంటుంది. సో నాకైతే ఎక్సర్సైజ్ చేసే అలవాటు లేదండి. సో అందుకోసం నేను ఎక్కువగా వాడే వస్తువులని కిందే పెట్టుకుంటాను, ఎందుకంటే మనకు తెలియకుండా వంగుతాం కదా. సో అట్లా పనిలో పని అవి కూడా అయిపోద్ది కదా ఎక్సర్సైజ్. సో డైలీ ఒకసారి అయితే ఇది యూజ్ చేస్తాం కదండి ఆట, అందుకని కింద పెట్టుకున్నాను. ఇవేమో చక్రాలు ఉన్నాయండి, రీసెంట్గా చక్రాలు వీడియో చేశా కదండి. సో చక్రాలు ఉన్నాయి. సో ఏమో బాస్మతి రైస్ అండి, ఎక్కువ ఏమన్నా చేసుకోవడానికి బాస్మతి రైస్ ఇక్కడ స్టోర్ చేసుకున్నాను. సో ఇదేమో నేను పిండి చపాతీ చేసేది ఒక బాక్స్లో పెట్టుకుంటానండి, ఎప్పటికప్పుడు వేసుకోకుండా. సో దీంట్లో ఏమో వేరేవి ఏవో పెట్టానండి, గుర్తులేదు. ఓకే, చిప్స్ అండి. మేము లాస్ట్ టైం ఊరెళ్ళినప్పుడు మా మమ్మీ వాళ్ళు చిప్స్ ప్యాకెట్ కొనిచ్చారు. మా చిప్స్ పెద్దగా జంక్ ఫుడ్ తక్కువే తింటామండి, ఎక్కువేం తినము. సో ఆ చిప్స్ ఆ ప్యాకెట్స్లో ఉంటుంటే మా పాప అడగమని అడుగుతుంది ఆ ప్యాకెట్స్లో. సో అందుకని చెప్పి దీంట్లో డబ్బాలో వేసి పెట్టేశాను. సో ఇదేమో స్పెషల్ అండి, చెప్పాను కదా, గార్లిక్ క్రషర్ అండి. బట్ మీషోలో దీనికి రేటింగ్స్ తక్కువ ఉన్నాయి కదా, సర్లే ఏముంది పోయేదేముంది, ఆర్డర్ చేసి బాగాలేకపోతే రిటర్న్ ఇచ్చేద్దామని చెప్పి తీసుకున్నాను.
సో చాలా బాగా పనిచేస్తుందండి గార్లిక్ క్రషర్ అనేది. ఎవరికైనా కావాలనుకుంటే తీసుకోండి. మన గార్లిక్ ఒలుచుకోగానే దీంట్లో పెట్టేసి మనం ఇలా తిప్పేస్తే మనకి సన్నగా కట్ అయిపోయి వస్తాయి. సో ఇవన్నీ తీసుకున్నప్పుడు మా వారు అంటారు, చూస్తా ఎంతవరకు యూజ్ చేస్తావో అంటారు. సో మీకు కొంచెం ఫన్నీగా ఉంటుందని చెప్తున్నాను. సో ఈ గ్లాస్ కంటైనర్స్ ఇలా పెట్టుకున్నానండి. ఎప్పుడైనా పిండులో వేస్ట్గా మిగిలినప్పుడు నేను ఎక్కువ గ్లాస్ కంటైనర్సే వాడతాను, ఎందుకంటే కొంచెం నిలవ ఉంటాయి కదా పిండులని. సో అందుకనండి. సో ఇక్కడ ఈ ర్యాక్లో ఏమో రాగులు పెట్టుకున్నానండి. అక్కడ రాగి పిండి చూపించాను కదా, నేను రాగులు ఏం చేస్తానంటే ఒకేసారి ఇలా నానబెట్టుకొని ఇట్లా మొలకలు వచ్చిన తర్వాత ఇలా స్టోర్ చేసుకుంటాను. మళ్ళీ అది అయిపోగానే పిండి ఎక్కువ వేసుకొని పెట్టుకోనండి. నేను మా పాపకు ఒకటే కాబట్టి ఎప్పటికప్పుడు ఫ్రెష్గా వేసి ఇస్తాను మా పాపకి. సో ఇక్కడ ఏంటంటే ఇట్లా ఎక్కువ యూజ్ చేయం కదండి ఇవన్నీ. సో డస్ట్ పట్టేస్తాయి, ఎక్కువ క్లీనింగ్ ప్రాసెస్ అని చెప్పి ఈ డబ్బాలో బనానా కట్టర్, యాపిల్ కట్టర్, మ్యాంగో కట్టర్ ఇవన్నీ స్పెషల్గా ఒక వీడియో తీసాలండి. మీషోలో తీసుకున్నాను రీసెంట్గా. అవి తర్వాత చేసి చూపిస్తాను. సో చూపిస్తాను ఉండండి. సో ఇదేమో బనానా కట్టర్ అండి, ఇదేమో యాపిల్ కట్టర్, ఇదేమో మ్యాంగో కట్టర్. మ్యాంగో కట్టర్ భలే క్యూట్గా ఉంది కదండి. సో నేను ఇలా కట్టర్స్ ఏమైనా ఉంటే ఇలా డబ్బాలో స్టోర్ చేసి పెట్టేసుకుంటాను. సో చూస్తున్నారు కదండి, ఇంకా మన హాట్ బాక్స్ అప్పుడప్పుడు వాడతాం కదా, హాట్ బాక్స్. అండ్ ఒకటి ఇది మా వారు ఆఫీస్లో గిఫ్ట్గా ఇచ్చారు. సో దానికోసం అని చెప్పి నేను ఇక్కడ సాసెస్ అవి పెట్టుకున్నాను. సో ఇదేమో డ్రై ఫ్రూట్ కట్టర్ అండి, ఇది కూడా మీషోలోనే చాలా బాగుందండి. డ్రై ఫ్రూట్స్ కట్టర్ ఎవరైనా కావాలనుకుంటే తీసుకోండి నెక్స్ట్ టైం. డ్రై ఫ్రూట్స్ కట్టర్ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. సో మనం ఎక్కడ పెట్టినా అక్కడే పెట్టాలండి, చిన్నప్పటి నుంచి మా అమ్మ వాళ్ళు అలవాటు చేశారు. సో అట్లా ఇంక ఇవన్నీ కట్టర్స్ అండి. కట్టర్స్ అన్ని ఒక దగ్గరే పెట్టేసుకున్నాను. ఇంక ఇది ఒక బాటిల్ అండి, ఎప్పుడైనా మెజర్మెంట్కి ఉంటుందని చెప్పి మన వీడియోస్లో ఇంక ఈ బాటిల్ వేస్ట్గా ఉంటుంది ఇంట్లో. సో అందుకని చెప్పి అలా యూజ్ చేస్తున్నాను. సో ఇదేమో కట్టర్ అండి, చూస్తున్నారు కదా, మనకి చిన్న కట్టర్స్ ఆనియన్స్ అవి చేసుకోవడానికి. సో అక్కడేమో జ్యూసర్ అండి, మన హ్యాండ్ జ్యూసర్ అంటారు కదా, అలా హ్యాండ్ జ్యూసర్. అది రీసెంట్ గానే తీసుకున్నాం అది కూడా. ఇదేమో ఆయిల్ పోసుకునేదండి. అండ్ ఇవేమో మ్యాట్స్ అండి, రీసెంట్ గానే తీసుకున్నాను. మనకు కావాలనుకుంటే పొయ్యి దగ్గర హ్యాండ్ కర్చీఫ్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు, ఇట్లా బాగా యూజ్ అవుతున్నాయి. సో ఇక్కడ పెట్టేశాను ప్రస్తుతానికైతే, అక్కడ ప్లేస్ లేదని చెప్పి. సో ఇది నా ఇంకో క్యాబినెట్ ఏరియా అండి. సో చూసారు కదండి, ఇది ఇంకో సైడ్ కిచెన్ ఏరియా అండి. సో ఎలా సర్దుకున్నానో కూడా నాకు కామెంట్ బాక్స్ లో చెప్పండి. నేనైతే ఫస్ట్ టైం అండి ఇవన్నీ చేసుకోవడం. సో ఇక్కడ స్పెషల్ గా ఇందాక చెప్పలేదండి, వడియాలండి, మా అమ్మ వాళ్ళు పెట్టారు వడియాలు. సో ఇవేమో గుంటూరు మిర్చి, చూసారా ఎంత రెడ్ గా ఉన్నాయో. సో ఇవన్నీ ఇంకా ఇలా స్టోర్ చేసుకుంటాను, పప్పులు ఎప్పుడు ఫ్రెష్ గా. అండ్ ఇట్లా పప్పుల్లో కొంచెం బిర్యానీ ఆకు వేసుకోండి, ఎప్పుడైనా పురుగు పట్టకుండా ఉంటాయి. సో షెల్ఫ్స్ అండి, మాకు షెల్ఫ్స్ కి వార్డ్రోబ్స్ రాలేదు కాబట్టి ఇలా నీట్ గా అరేంజ్ చేసుకున్నాను. సో తక్కువ స్పేస్ ఉన్నా కూడా ఎలా అరేంజ్ చేసుకోవాలో చూపించాను కదండి ఈజీగా. సో ఎవరైనా నెక్స్ట్ టైం ఇలా నేను చెప్పే టిప్స్ ఎవరికైనా యూజ్ అయితే కూడా నాకు కామెంట్ బాక్స్ లో చెప్పండి. సో నాకున్న దాంట్లో నేను ఇట్లా అరేంజ్ చేసుకున్నాను. మాకైతే కిచెన్ సరిపోతుందండి, మేము ఇప్పుడు ఇద్దరమే కాబట్టి, మా పాపే కాబట్టి మాకు ప్రస్తుతానికైతే కిచెన్ సరిపోతుంది. ఇంకా షెల్ఫ్స్ అయిపోయినాయి కదండి, ఇంకా మనకు పై కార్నర్ వద్దామండి. సో పై కార్నర్ లో ఇలా బాండిల్ పెట్టుకున్నానండి. ఒక పేపర్ వేసుకొని మంచిగా క్లీన్ చేసుకొని ఎప్పటికప్పుడు పేపర్ వేసుకుంటాను, ఎందుకంటే పైన ఏవేవి వస్తాయో తెలియదు కదండి. ఎప్పటికప్పుడు మనం క్లీన్ చేసుకుంటే మంచిగా ఉంటుంది. సో పైన ఇలా బాండీలు పెట్టేసుకున్నాను. డైలీ యూసేజ్ బాండీసే అండి అవి. సో మా అమ్మ వాళ్ళు పంపించిన చక్రాలన్నీ పైన పెట్టేశాను. సో ఇంక ఇట్లా పెట్టుకుంటానండి. సో మీకు బ్యాక్ సైడ్ కనిపిస్తున్నాయి కదండి, అది మా టీవీ వచ్చింది అండ్ ఫ్రిడ్జ్ వచ్చింది. ఇవన్నీ మేము బ్యాగ్ పెట్టుకుంటాం, ఎప్పుడైనా ఇంటికి షిఫ్ట్ అవుదామంటే మనకి ఈజీగా ఉంటాయి కదండి. అందుకే ఆ డబ్బాలు వేస్ట్ అనుకోకుండా అలా స్టోర్ చేసుకుంటే మనకి యూజ్ అవుతాయి. సో ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళ కోసం చెప్తున్నాను. మాక్సిమం అందరూ పెట్టుకుంటారులేండి. సో ఇంకా అవన్నీ ఎప్పుడైనా పూజ సామాన్కి అవసరం అవుతాయి కదండి అలాంటివి. సో అందుకని బ్యాక్ సైడ్ ఫిల్టర్ ఇవి అన్ని స్టోర్ చేసేసుకున్నాము. సో అప్పుడే ఎప్పుడైనా ప్రసాదాల కోసం అది వాడతాను. గిన్నె అండ్ చాట్ అండి, చాట్ ఇంట్లో ఉండాలంటారు కదా. సో మన తెలుగు వాళ్ళందరి ఇళ్లలో చాట్ ఉంటుంది కదండి, వాడినా వాడపోయినా. సో అట్లా పైన పెట్టుకున్నాను. 2 ఉండాలండి చాట, ఒకటి ఉండకూడదంట ఇంట్లో. సో మా అమ్మ వాళ్ళు చెప్పారు, సో అందుకని 2 పైన పెట్టేసుకున్నాను. సో మా కిచెన్ లో నాకు ఇది ఇంకో ఫేవరెట్ ప్లేస్ అండి. సో మాకు ఓవెన్ పెట్టుకోవడానికి స్పేస్ లేదండి. మొన్నింటి వరకు మాకు డబుల్ బెడ్రూమ్ కదా, ఒక బెడ్రూమ్ లో పెట్టాము. బట్ ఇంకో బెడ్రూమ్ లో ఎక్కువ పూజ చేసుకుంటున్నాము కాబట్టి ఇంకా బెడ్రూమ్ ఖాళీ చేసేసి ఇక్కడ ఓవెన్ పెట్టుకున్నాను. ఆ ఓవెన్ ఏం బరువు ఉండదండి, సో నో ప్రాబ్లం, పెట్టుకోవచ్చు అంట ఫ్రిడ్జ్ మీద. అందుకోసమే సలహా తీసుకుని వేరే వాళ్ళది ఇంకా పైన పెట్టేసుకున్నాము. ఎప్పుడైనా మనం కుక్ చేసుకోవాలంటే కిందకి తీసేసుకోవచ్చు. సో ఇక్కడ దాని ముందే ఇట్లా అరేంజ్ చేసుకున్నాను అవ్వ తాతలాగా. నాకు ఎందుకో అండి ఈ బొమ్మలు చూడంగానే నాకు ఎక్కువ విలేజ్ ఎన్విరాన్మెంట్ లాగా అనిపిస్తుంది కిచెన్ లో.
సో అందుకోసం నేను ఇంక ఇలా అరేంజ్ చేసుకున్నాను. చూసారు అవ్వ తాత అవును అవును అంటున్నారు. సో అవ్వ తాత పక్కన ఇట్లా డెకరేటివ్ పీస్గా ఇట్లా మొక్కలు పెట్టానండి. సో ఓవెన్ పక్కన. సో ఇది మా ఫ్రిడ్జ్ అండి. సో ఇది కూడా రీసెంట్గానే తీసుకున్నాము. ఇందాక స్టార్టింగ్ వీడియోలో చెప్పా కదా, రీసెంట్గా అంటే 6 months బ్యాక్. సో మీకు బ్యాక్ సైడ్ ఒక సైకిల్ బొమ్మ కనిపిస్తుంది కదండి, వెళ్దాం దాని దగ్గరికి కూడా. సో ఇదంతా మా ఫ్రిడ్జ్ అండి. నేను ఫ్రిడ్జ్ కూడా ఎక్కువ క్లీన్ చేసుకుంటానే ఉంటానండి. మా ఇంటికి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు అడుగుతారు, ఫ్రిడ్జ్ ఏంటి ఎప్పుడు నీట్గా ఉంది, ఈ మధ్య కొన్నావా అని అడుగుతారు. సో ఎందుకంటే మీకు ఫ్రిడ్జ్ కూడా ఓపెన్ చేసి చూపించేస్తాను. సో ఇలా స్టోర్ చేసుకుంటానండి కంటైనర్స్ అన్నీ. సో ఏదైనా మెస్సీగా ఉంటే ఏమనుకోవద్దండి, ఎందుకంటే నేను యాక్చువల్గా ఫ్రిడ్జ్ చూపిద్దాం అనుకోలేదు, బట్ పనిలో పని మీరు చూసేస్తారు కదా అని చూపిస్తున్నాను. సో అన్నీ ఇలా స్టోర్ చేసుకుంటాను ఫ్రిడ్జ్లో. అండ్ ఇది కింద పార్ట్ అండి, ఇట్లా 2 racks వచ్చినాయి ఈ ఫ్రిడ్జ్కి. సో ఇంకా ఇలా ఉంటాయండి. మా వారికి నాకు ఎక్కువగా కూల్ కేక్స్ నచ్చుతాయండి. సో అప్పుడప్పుడు ఇలా తెచ్చుకొని పెట్టుకుంటాం ఫ్రిడ్జ్లో. సో చెప్పాను కదండి జున్ను అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పి. సో ఇట్లా జున్ను స్టోర్ చేసుకున్నాను. అండ్ అలానే ఎప్పుడు తినను, అప్పుడప్పుడు. సో ఇప్పుడు ఉంది కాబట్టి. ఇది మా చెట్టు మామిడికాయ అండి. మాకు మామిడి చెట్టు ఉంది ఇక్కడ మా సొంత ఇంట్లోనే. సో ఆ మామిడి చెట్టు కాయ అండ్ గీ. అండ్ మేము రీసెంట్గానే ఊరు వెళ్ళామండి. సో అక్కడ మామిడి తాండ్ర దొరుకుతుంది అండ్ తాటి తాండ్ర అంటారు కదా. సో నేను తాటి తాండ్ర తెచ్చుకున్నాను. మామిడి తాండ్ర ఇంట్లో అయినా చేసుకోవచ్చు కదా అని. సో చాలా టేస్ట్ బాగుందండి తాటి తాండ్ర అయితే. రాజమండ్రి వెళ్ళాము రీసెంట్గా, అక్కడ దొరికింది. ఇక్కడ దొరకదండి తాటి తాండ్ర ఎక్కువ. సో లెమన్ అండి ఇక్కడ పెట్టేసుకున్నాను. సో చూస్తున్నారు కదండి, ఇది నా ఫ్రిడ్జ్ అండి. ఇట్లా అరేంజ్ చేసుకుంటాను ఎక్కువ. సో ఫ్రిడ్జ్ చూపిద్దాం అనుకోలేదు కదండి, అందుకే ఏం ఫిల్ చేయలేదు. సో చూపిద్దాం అనుకోలేదు కాబట్టి ఎక్కువ ఏం ఫిల్ చేయలేదు. సో చూడండి, సో ఇలా పెట్టుకున్నాను. ఎప్పుడు నేను ఇంత నీట్గా ఆర్గనైజ్ చేసుకుంటానండి ఫ్రిడ్జ్ కూడా. సో ఇవన్నీ సాసెస్ అండి. సో మా ఓనర్స్కి తోట ఉందండి, వాళ్ళు ఇచ్చారు ఈ సొరకాయ. సో ఈ సొరకాయతో ఏదైనా రెసిపీ చేసి చూపించాలి మీకు. సో ఇలా స్టోర్ చేసుకుంటాను. సో గీ కూడా నేను ఇట్లా లోపల స్టోర్ చేసుకుంటానండి, వాడుకునేది బయట పెట్టేసి. సో ఈ పూతరేకులు కూడా రాజమండ్రిలో ఫేమస్ అండి. ఆత్రేయపురం పూతరేకులు తెచ్చుకున్నాము లాస్ట్ టైం వెళ్ళినప్పుడు. నేను ఇంటి దగ్గర వాళ్ళందరికి కూడా షేర్ చేశాను. సో ఇంకా ఫ్రిడ్జ్ వేసేద్దాం. మా వారు షాక్ అవుతారేమో అండి ఫ్రిడ్జ్ కూడా చూపించేసరికి. సో ఇది మన కిచెన్లో ఉండే ఫ్రిడ్జ్ ఏరియా అండి. సో మాకు ఫ్రిడ్జ్ ఇక్కడ పెట్టుకోవడం వల్ల కొంచెం ఇరుగ్గుగా అనిపిస్తుంది, బట్ పర్లేదండి, ఇద్దరమే కాబట్టి కొంచెం ఈజీగా ఉంది. పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది, కొంచెం ఇరుగ్గా అనిపిస్తుంది కదా. సో మాకు స్టార్టింగ్ ఎంట్రన్స్లోనే ఇలా షింక్ ఉంటుందండి. సో మనకి కిచెన్లో ఎంటర్ అవ్వగానే ఇలా ఉంటుంది కిచెన్ రూల్. సో చూసేయండి మీరు కూడా కిచెన్ రూల్ ఏంటో, జస్ట్ సరదాగా చెప్తున్నాను. సో ఇలా స్టార్టింగ్ ఎంట్రన్స్లో కిచెన్కి ఇట్లా పెట్టాను. సో ఇది రీసెంట్గానే తీసుకున్నానండి వీడియో కోసం. సో ఇలాంటివి ఉంటే కొంచెం బాగుంటుంది కదా అని చెప్పి. సో ఇదైతే నాకు చాలా బాగా నచ్చిందండి. సో చాలా క్యూట్గా ఉంది కదా, అందుకే ఇక్కడ ఇలా హ్యాంగ్ చేసుకున్నాను. ఇది కూడా మీషో ప్రోడక్టే అండి. మోమ్స్ కిచెన్. ఈ మోమ్స్ కిచెన్ ఎలా ఉందో నా కామెంట్ బాక్స్లో అయితే చెప్పడం మర్చిపోకండి. సో ఇదే అండి నా కిచెన్ ఏరియా. సో ఈ లైట్స్, ఈ ఫ్లవర్స్ అయితే నా ఐడియా కాదండి, మా వారు అరేంజ్ చేశారు, ఇలా పెడితే బాగుంటుంది అని చెప్పి. సో ఈ లైట్స్ అన్నీ మా వారు అరేంజ్ చేశారు. సో నేను డోర్స్ క్లోజ్ చేసి చూపిస్తాను ఒకసారి లైట్స్ వ్యూ. సో చూసారు కదండి, లైట్స్ ఇట్లా బాగా అరేంజ్ చేశారు మా వారు, చాలా బాగుందండి లుక్. ఒకసారి లైట్స్ ఆఫ్ చేసి చూపిస్తాను. సో చూస్తున్నారు కదండి, మనకి లైట్స్ ఆఫ్ చేసినప్పుడు కూడా వ్యూ ఎంత బాగా కనిపిస్తుందో. సో చూస్తున్నారా, ఇట్లా కనిపిస్తుందండి లైట్స్ ఆఫ్ చేసిన తర్వాత. సో మన కిచెన్ ఎలా ఉందండి, చిన్న కిచెన్ అయినా ఎట్లా నీట్గా ఆర్గనైజ్ చేసుకున్నానో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. సో అక్కడ మాకు పైన అడ్జస్ట్ ఫ్యాన్ వస్తుందండి ఇంకా. సో చూపించేసాను కదండి మన కిచెన్ అంతా. సో మన ఫ్రిడ్జ్ పక్కన ఏరియా చూపిస్తాను ఒకసారి ఇట్లా చూపించేసి మొత్తం. సో చూస్తున్నారు కదండి, ఇదంతా మీకు చూపించేసాను కదా. సో ఇదంతా ఇలా. సో నా కిచెన్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో చెప్పండి. నేను ఫస్ట్ టైం సర్దుకున్నాను కాబట్టి చాలా ముచ్చటగా చూసుకోవాలనిపిస్తుందండి. సో అందుకే వీడియోలో ఇలా చూసుకుంటున్నాను. సో నాకు కూడా చాలా గర్వంగా అనిపిస్తుందండి కిచెన్ ఇలా అరేంజ్ చేసుకున్నందుకు. ఎందుకంటే ఎప్పుడు అరేంజ్ చేసుకునే వాళ్ళు వేరండి, మనం కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళు వేరు కదండి ఇలా ఆర్గనైజ్గా సర్దుకోవడం. సో ఇదేమో
ఆనియన్ స్టాండ్ అండి. బట్ నేను ఆ పేరుకి ఆనియన్ స్టాండే కానీ ఎక్కువ ఫ్రూట్సే ఉంటాయి. సో ఇక్కడ మ్యాంగోస్ అండి, మ్యాంగో సీజన్ కదా. అండ్ ఇక్కడ వాటర్ మిలాన్ స్టోర్ చేసుకున్నాను. ఇదేం పపాయ అండి, రా పపాయ, అందుకని ఇక్కడ పెట్టుకున్నాను. మా ఓనర్ అంకుల్ వాళ్ళు ఇచ్చారు. అండ్ ఇక్కడ ఉల్లిపాయలు అండి. అండ్ ఇక్కడేమో కర్బూజా. అండ్ ఇక్కడ కోకోనట్ అండి. ఇంకోటి చెప్తాను, కోకోనట్ మనం స్టోర్ చేసుకోవాలంటే అంతే పెడితే దాని మీద అంతా డస్ట్ పడిపోతుందండి కింద. సో మెస్సీగా అవుతుంది. సో ఇలా ఒక దాంట్లో స్టోర్ చేసుకొని పెట్టుకోండి, అప్పుడు ఏం పడకుండా ఉంటుంది దానికి వచ్చే డస్ట్ అంతా. సో అల్లం అండ్ చిన్నులపై ఇలా క్లాత్ చెప్పాను కదండి ఇందాక వీడియోలో, ఇట్లా ఏమన్నా మిగిలిపోయినవి ఉంటాయి కదండి, ఇలా అరేంజ్ చేసుకున్నప్పుడు అలా చిన్న చిన్న ముక్కలు ఉంటే నేను వీటి కింద ఇలా అరేంజ్ చేసుకున్నాను. సో ఇవి కూడా ఇప్పుడు ప్రత్యేకంగా వేయలేదండి, ఎప్పుడో 6 months బ్యాకే వేసుకున్నాను. బట్ ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటా ఉంటాను ఇవి. సో అందుకే నీట్గా కనిపిస్తాయి. అప్పుడు మనకి వీటి నుంచి వచ్చే డస్ట్ ఉంటుంది కదండి, కింద మనకి పడిపోకుండా వీటి మీదే ఉంటుంది, మనం ఈజీగా తీసేసుకొని క్లీన్ చేసేసుకోవచ్చు. సో ఇది ఒక టిప్ అండి మన కిచెన్లో. సో త్వరలో టిప్స్ వీడియో కూడా పెడతానండి చేసి. సో చూస్తున్నారు కదండి మన కిచెన్ ఇది. సో మన కిచెన్ ఇక్కడ దూరం నుంచి వ్యూ చూద్దాం ఎలా ఉందో. సో దూరం నుంచి చూస్తున్నాం కదండి. సో ఇక్కడ మా బెడ్రూమ్ అండి. ఫస్ట్ బెడ్రూమ్ దగ్గర నుంచి చూపిస్తున్నాను. సో ఇది మన కిచెన్ వ్యూ అండి దూరం నుంచి. సో మన కిచెన్ ఎలా ఉందో నా కామెంట్ బాక్స్లో చెప్పండి. అండ్ ఎలా అరేంజ్ చేసుకున్నానో కూడా తప్పకుండా చెప్పండి. సో చూస్తున్నారు కదా. సో ఈ కిచెన్ ఇట్లా నీట్గా అవ్వటానికి ఎంత హార్డ్ వర్క్ చేశానో మీకు తర్వాత ఒక వీడియో కూడా పోస్ట్ చేస్తాను. సో చూస్తున్నారు కదా. బట్ ప్రతిదీ నేను షూట్ చేయలేదండి క్లీన్ చేసినవి, ఎందుకంటే నాకు క్లీన్ చేసినవి ప్రతిదీ చూపించాలంటే కూడా చూసే వాళ్ళకి కూడా బాగా అనిపించదు కదా. అందుకే ప్రతిదీ క్లీనింగ్ది నేను చూపించలేదు కిచెన్ క్లీన్ చేసేటప్పుడు, జస్ట్ చూపించాలని చెప్పి కొన్ని క్లిప్స్ యాడ్ చేశాను అంతే. సో చూస్తున్నారు కదండి. మీకు ఎవరికి నాలాగే ఫ్రిడ్జ్ మీద వ్యూ నచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. సో నాకైతే భలే నచ్చిందండి ఆ వ్యూ, మళ్ళీ చెప్తున్నాను. సో మన ఓవరాల్ కిచెన్ అయితే ఇదండి. సో నా చిన్న కిచెన్ అండి. సో నా చిన్న కిచెన్ మీకు నచ్చిందే అనుకుంటున్నానండి. సో మీకు నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అండ్ కొత్తగా మనం సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూసుంటే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను కొంచెం ఎంకరేజ్ చేయండి. మంచి వీడియోస్ చేస్తాను ఇంకా. సో చూస్తున్నారు కదండి, ఇదంతా మన వ్యూ అండి, కిచెన్ వ్యూ. సో మీకు నచ్చిందే అనుకుంటున్నాను. సో చూస్తున్నారు కదా. సో ఇదంతా ఇందాక చూపించాను కదండి ఇదంతా. సో ఇదంతా మన కిచెన్ అండి. ఇక్కడే నేను ఎక్కువ ఉండేది ఇక్కడే కాబట్టి ఇది ఎక్కువ నీట్గా పెట్టుకుంటాను ఎప్పుడు. సో ఇక్కడ మర్చిపోయానండి, ఇది కూడా చూసేయండి. సో నేను ఇలా హ్యాండీగా ఉంటాయని చెప్పి పీలర్స్ ఇలా స్టిక్ చేసుకున్నాను, పీలర్స్ అనేవి. సో ఇదేమో ఎప్పుడైనా క్లాత్ అంటారు కదండి వేడి పట్టుకోవడానికి, ఇలా ఐక్యాలని తీసుకున్నాం ఇది కూడా. సో ఇది ఇలా పెట్టుకొని ఇంక ఇక్కడ క్లాత్ అనేది వేసుకుంటాను. సో ఇంకా చెప్పానని అనుకుంటున్నానండి అన్నీ. సో మన కిచెన్ ఇదండి. సో ఇదైతే ఎవరు మిస్ అవ్వద్దు, ఇది ఒకసారి తీసుకొని ట్రై చేయండి, బాగుంటుంది చాలా. సో మన కిచెన్ అయితే ఇది. సో మన కిచెన్ టూర్ అయితే అయిపోయిందండి. చాలా రోజుల నుంచి పెడదాం అనుకుంటున్నాను, బట్ టైం రాలేదు. ఒకేసారి ఉగాది క్లీనింగ్ మనకి కలిసి వచ్చేసింది. అంతే అండి మన కిచెన్ టూర్ వీడియో. సో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మర్చిపోకండి. అంతే అండి, టేక్ కేర్, బాయ్ బాయ్, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.